మేమిచ్చిన ఆహ్వానాన్ని మన్నించి మా మీద దయతో మీరంతా హాజరైనందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో ఆవిర్భావం నుంచి వ్యవస్థాపక సభ్యునిగా నేను పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 2009 డిసెంబర్ 24 తారీఖు నాడు జరిగిన మొట్టమొదటి సమావేశంలో కళింగ భవన్లో జరిగిన మొట్టమొదటి సమావేశంలో ఆ సమావేశానికి హాజరైన పెద్దలందరినీ కూడా స్వాగతం పలికిన సందర్భం నుంచి ఇప్పటిదాకా తెలంగాణ జేఏసీలో వ్యక్తిగతంగా నేను సమిష్టిగా పెద్దలు నల్ల ప్రహ్లాద్ గారు, అక్కగారు తన్వీర్ సుల్తానా గారు నిర్వహిస్తూ వస్తున్న పాత్ర మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూసినారు. నేను ఆ రోజు కళింగ భవన్లో ఆవిర్భావ సమావేశంలో మొట్టమొదటిసారి వేదిక మీద మైకు పెట్టి ఆహ్వానించిన సందర్భం నుంచి ఇప్పటిదాకా కూడా నా పని విధానాన్ని, నా ప్రమేయాన్ని, నా శ్రమను అన్నీ కూడా గమనిస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది మిత్రులు అప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా గతంలో నాకున్న జర్నలిస్ట్ నేపథ్యం కావచ్చు, రచయితగా ఉన్న నేపథ్యం కావచ్చు, లేదా అనేక ఉద్యమాలలో సింగరేణి జర్నలిస్ట్ ఉద్యమాలలో, సామాజిక ఉద్యమాలలో, విద్యావంతుల యొక్క ఉద్యమాలలో, చివరగా తెలంగాణ జేఏసీ ఉద్యమాలలో నేను చేసిన పని అందరికీ కూడా తెలుసు. ఇవాళ జరుగుతున్న తెలంగాణ జేఏసీలో జరుగుతున్న పరిణామాల విషయంలో, ఇటీవలి పరిణామాల విషయంలో నిన్న టీజేఏసీ పేరు మీద విడుదలైనటువంటి పత్రికా ప్రకటనలో జేఏసీ నుంచి నన్ను, అదేవిధంగా పెద్దలు నల్ల ప్రహ్లాద్ గారిని, కో చైర్మన్గా ఉన్న నల్ల ప్రహ్లాద్ గారిని, కన్వీనర్గా ఉన్న పిట్టల రవీందర్ని సస్పెండ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో కొంత వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, కర్తవ్యం తెలంగాణ సమాజానికి ఇందుకు దారితీసిన పరిస్థితుల గురించి, నేపథ్యం గురించి చెప్పాల్సిన బాధ్యత ఉద్యమ సహచరులుగా మా మీద ఉందని భావించి మీకు ఇబ్బంది కలిగించడం, ఈ పరిస్థితి రావడం పట్ల కూడా మేము బాధపడుతున్నాము. ఇట్లాంటి పరిస్థితి తీసుకువచ్చినటువంటి నేపథ్యానికి సంబంధించిన అంశాలను కూడా మీతో, మీ ద్వారా తెలంగాణ సమాజంతో, మొత్తం ప్రపంచంతో పంచుకోవాల్సిన అవసరం ఉందని మేము భావించినాం. అందుకని కొంత సమయం ఎక్కువ తీసుకున్నా కూడా మీరందరూ కూడా సహకరించి మీ ముగ్గురం వ్యక్తం చేసే వ్యక్తిగత సమిష్టి అభిప్రాయాలని వినాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ నుంచి వచ్చే సద్విమర్శ కానీ, వివరణ కానీ, ప్రశ్నలు కానీ మా పరిధిలలో మాకున్న అవగాహన మేరకు, మా శక్తి సామర్థ్యాల వరకు తప్పనిసరిగా సరి అయిన సమాధానం ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. దయచేసి సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ, మొదటగా ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వీరోచిత పాత్ర నిర్వహించినటువంటి తెలంగాణ వీరనారులందరికీ మా ముగ్గురి పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అందువల్ల ఈ మహిళా దినోత్సవాల సందర్భంగా గతంలో లాగే మహిళలను గౌరవించే సాంప్రదాయాన్ని పాటిస్తున్న మేము ఈ సమావేశంలో మొట్టమొదటిగా మా పెద్దక్క ఉద్యమంలో, టీఎన్జీఓఎస్ ఉద్యమంలో, ఉద్యోగ సంఘాల ఉద్యమంలో, జేఏసీలో క్రియాశీలక పాత్రను పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమ బాటలోనే ప్రయాణించాలనే ఆసక్తితో, దీక్షతో, లక్ష్యంతో తెలంగాణ జేఏసీలోకి స్వచ్ఛందంగా ఎలాంటి ఆహ్వానం లేకున్నా కూడా స్వచ్ఛందంగా వచ్చి చేరి పనిచేసినటువంటి తన్వీర్ సుల్తానా గారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అగ్రభాగాన వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ వారు తమ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభకి నమస్కారం. పెద్దలు ప్రహ్లాద్ గారికి, రవణకి, మరియు నా ముందు ఉన్నటువంటి అన్నదమ్ములైనటువంటి మా మీడియా మిత్రులు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ, తర్వాత మీ ఆడబిడ్డలకి, మీ శ్రీమతులకు కూడా నా తరఫు నుంచి అంతర్జాతీయ శుభాకాంక్షలు. టీఎన్జీఓఎస్ మహిళల శుభాకాంక్షలు. ప్రపంచం మొత్తం ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా నేను. మరి ఇవాళ ఇలా మాట్లాడవలసి రావడం అనేది నిజంగా ఒక విధంగా విచారకరము, ఇంకో విధంగా సంతోషం కూడా, రెండు వైపుల నుంచి. నేను టీఎన్జీఓస్లో పనిచేసిన, ఇంతకుముందే రవి గారు చెప్పారు, దాదాపు మీ అందరికి కూడా తెలుసు ఆల్మోస్ట్ ఆల్. కానీ నేను ఉద్యమ బాటలో పయనించి మళ్ళీ నేను రిటైర్మెంట్ తీసుకున్నాక కూడా ఇంకొక జేఏసీ ఉన్నది, మేము పనిచేయడానికి ఇంకా సమయం ఉంది, ఇంకా మళ్ళీ ఆసన్నమైందన్న ఉద్దేశంతో నేను జేఏసీలో చేరిన. కానీ చేరినాక ఇప్పుడు దాదాపు 1 year అవుతుంది. అక్కడ ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇవాళ నా మనసులో మాట మీకు చెప్తా. ఇవాళ నా మీద జరిగినటువంటి మాటల దాడి కావచ్చు, మానసిక దాడి కావచ్చు, ఇంకా స్త్రీ అన్న వివక్ష కూడా కావచ్చు. ఇవాళ నేను మనసు విప్పి మీ ముందర చెప్తున్నాను. ఇన్ని రోజుల దాకా చాలా నా మనసులో ఆవేదన పెట్టుకున్నాను, నేను ఎప్పుడు వ్యక్తపరచలే. ప్రహ్లాద్ సారు అన్న ఉండి కొంచెం సహనం అన్నట్టుగా అట్లా ఇంత దాకా నడిపించాను నేను. ఇవాళ నా ఆవేదన ఏంటంటే, ఇద్దరిని సస్పెండ్ చేసిండ్రు, ప్రహ్లాద్ సార్ను, రవణను. మరి నన్నేం సస్పెండ్ చేయలేదు? కారణం ఏంటిది అంటే, నేను లేడీ ఆమెను సస్పెండ్ చేసేది లేదు అనుకున్నారా? లేకపోతే నేను పనికిరాను అనుకున్నారా? లేకపోతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తే ఏం గడబడవుతుందో అనుకున్నారా? కారణం ఏంటిదో తెలపాలి దానికి కూడా. రెండవది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఇవాళ బహిరంగంగా మీ ముందర నేను గట్టిగా చెప్పవలసిన 4 words తప్పకుండా చెప్పి తీరుతా. జేఏసీలో ఉండేవాళ్ళు స్త్రీలను ఉద్దేశించి వికారంగా మాట్లాడితే దాన్ని చూసి చూడనట్టు మౌనం దాల్చడము ఎంతవరకు సమంజసం? అది జేఏసీలో అందుకే మహిళలు రారా? ఏంటిది కారణం? నేను ఉన్న ఒకే ఒక్క ఆడపిల్లని అక్కడ జేఏసీలో, మీ అందరికీ తెలుసు, ఒకే ఒక్కదాన్ని. నన్ను కూడా నిర్వహణ చేశాను. ఏదైనా సదస్సు జరిగితే, ఏదైనా మీటింగ్ జరిగితే, ఎల్లయ్య వచ్చిండు జరగమ్మ, పుల్లయ్య వచ్చిండు జరగమ్మ, ఇంకో మల్లయ్య వచ్చిండు జరగమ్మ, ఇట్లా ఈ విధంగా నా స్థానం ఇలా 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 అక్కడ దాకా వెళ్ళేది లాస్ట్ వరకు. కారణం ఏంటిది? ఎందుకంత వివక్ష స్త్రీలంటే? మరి సమన్యాయం అంటున్నారు, సమ తెలంగాణ అంటున్నారు, సామాజిక తెలంగాణ రావాలంటారు. మరి మీరు అందరినీ ఒక దృష్టితో చూడలేనటువంటి ఇప్పుడు మీరు మా ఒక్క స్త్రీని మీకు అక్కడ ఇచ్చేయలేనప్పుడు మీరు ఏం
చేస్తారు, ఏం సామాజిక తెలంగాణ తీసుకొస్తారు, ఏం పని చేస్తారు మీరు? ఇదొకటి. అక్కడ కొత్తగా చేరిన కొందరు వ్యక్తులు సరిగ్గా భాష కూడా మాట్లాడడం చేత కాదు వాళ్ళకి. స్త్రీలను ఎట్లా గౌరవించాలో కూడా తెలియదు. అంటే ఇది ఒక్కటి నా ఒక్కదానిది కాదు, మీరు అర్థం చేసుకోండి అన్నదమ్ములారా, మీరు ఒకటి అర్థం చేసుకోండి. నా ఒక్కదాని విషయం కాదు ఇది. సంఘాలలో అయినా ఇంకెక్కడైనా ఏదైనా స్త్రీలకు గౌరవం లేకపోతే ఎట్లా? అందులో నేను సార్ దగ్గరికి పోయినప్పుడు, కోదండ సార్ దగ్గరికి పోయినప్పుడు సారు చాలా మృదు స్వభావి, చాలా జెంటిల్ మ్యాన్, మంచివాడు, సామాజిక అవగాహన కలిగిన వాడు, ఇంత గొప్ప వ్యక్తి అని నేను ఎప్పుడో నా ఊహలో చాలా గొప్పగా పెట్టుకునేదాన్ని. అలాంటి వ్యక్తి ఇవాళ ఎంతగా అంటే కనీసము ఇద్దరిని సస్పెండ్ చేసి నాకు కనీసం ఒక ఉత్తరం, ఒక మీ ఈమెయిల్ కానీ ఏది కానీ పెట్టకుండా అట్లా తీసి పడేసినట్టు పక్క పెట్టిండ్రు. కారణం ఏంది? అంతే భయం వేసింది మీకు. ఎక్కడ అల్లకల్లోలం అవుతుందో, ఎక్కడ గొగ్గోలు పెడతారో అని చెప్పి భయం వేసింది మీకు. మరి ఇప్పటిదాకా మేము ఒక లేఖ సంధించిన ముగ్గురం కలిసి ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరితో సరే మీకు లేదనుకోండి, నన్ను విలువ ఇప్పటిదాకా జేఎస్లో ఉన్నట్టే కదా స్టిల్, అంతే కదా? అలాంటప్పుడు మీరు ఎందుకు పిలవలేదు నన్ను? ఎందుకు మాట్లాడలేదు? కారణం ఏంటిది? అవసరం లేదనుకున్నారా? మీరు పిలవనుంటారు, మీరు ఎందుకు ఎట్లా చేసినా అడగనుంటారు, మీరు మాట్లాడనుంటారు. ఏది మాట్లాడలేదంటే నేను కూడా అక్కడ లేనట్టే లెక్క. ఇంకా విషయాలు ఏంటంటే అక్కడ జరుగుతున్నాయి చెప్పడానికి బాగుండదు. మనం ఎందుకంటే ఒక గౌరవమైన సమాజంలో బతుకుతున్నాం, చెప్పడానికి బాగుండదు. చాలా బాధేస్తుంది. ఒక ఆడపిల్లగా అక్కడ అనుభవించినటువంటి అవమానం నేను ఎక్కడ అవమానిస్తే ఎక్కడ పడలేనే. నిజం చెప్తున్నా, ఇవాళ 15 ఏళ్ళు నేను ఉద్యోగంలో పనిచేసిన, ఎంత పెద్ద పాత్ర వహించిన నేను, ఎన్నిసార్లు అరెస్ట్ అయినా, ఎన్నిసార్లు దెబ్బల పడ్డా నేను. అక్కడ కూడా కనీసం అప్పుడున్న ఆంధ్ర పోలీసులు కూడా అవమానపరచలే. అంత ఘోరంగా ఉంది అక్కడ పరిస్థితి. చాలా బాధ అనిపించింది నాకు. ఉందామా, ఇందులో నుంచి పోదామా ఏంటి, దాన్ని ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నా నేను. అలాంటి తరుణంలో ఇంకా వద్దు ఇక్కడ అనుకున్న స్టేజ్లో మరి ఇలాంటి అవమానాలకి, ఇలాంటి ఇన్నేళ్ళు పనిచేసిండు రవి గారు. 8 సంవత్సరాలు మీ ఎంబడి కష్టమనక, నష్టమనక, వాననక, ఎండనక పడ్డ వ్యక్తినే వ్యక్తులు పోతే ఏం పర్వాలేదు, వ్యవస్థ ఉంటుంది. ఎట్లుంటుందా ఆ వ్యవస్థ? నలుగురు కలిస్తే వ్యవస్థ అవుతుంది. నీ ఒక్కడితోనే వ్యవస్థ కాదు. మేమందరం నలుగురు కలిస్తే ఇలా కోదండరాం సార్ నిలబడడు. ఇలా 10 మంది ఉంటే జేఏసీ ఉన్నది. ఒక్కడెప్పుడు బాగుపడలేడు, ఒక్కడెప్పుడు పైకి రాడు. అది మీ అపోహ మాత్రమే, అది మీ అపోహ మాత్రమే చెప్తున్నా. వాళ్ళని నొక్కించి నేను, ఇది పద్ధతి కాదు. ఈ జేఏసీ యొక్క ఈ వైఫల్యం ఇది. తర్వాత మేము ప్రభుత్వం చేయిస్తుంది, అది చేయిస్తుంది, ఎందుకు చేస్తామండి? మాకేమవసరం? మాకు అక్కర్లేదు. ప్రభుత్వం చెప్తే వినం, మేము మాకు అనుగుణంగా మా మనస్సాక్షిగా మేము చేస్తున్నాం. ఇవాళ ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లోకి బయటికి వెళ్ళి వెళ్ళగొట్టింది మీరు. ఈ రవి గారి సంగతి ఎప్పుడు తెలుసు మీకు. అలాంటి వ్యక్తి విడిచిపెట్టినంటే ఇక అందులో జేఏసీలు ఎవరు ఉంటారు? ఎవరు మిగులుతారు? ఏ విశ్వాసంతో మీరు పనిచేస్తారు? అక్కడ ఉన్న వాళ్ళు ఏ విశ్వాసంతో మీరు గుమ్మగుడతారు చెప్పండి నాకు. ఇంత వెనకాల పనిచేసిన ఆయన వ్యక్తిని వెళ్ళగొట్టు. ప్రహ్లాద్ సార్ అడ్వకేట్, ఆయనే జేఏసీ అడ్వకేట్, ఆయనే ఇక్కడ కూడా పనికి రాకుండా పోయిందా? సరే నేనంటే సరే పోనీ, తర్వాత విషయం. ఆడవాళ్ళం అని చెప్పి ఏదో పక్కకు పెట్టినాం. ఇంత కష్టపడి పనిచేసిన ఉండి బయటికి పంపించినామంటే, అట్లా సునాయాసంగా ఒక తృణపాయంగా తీసినామంటే ఏంది మీ పద్ధతి? ఏంది మీ ప్రవర్తన? ఏంటిది? ఎట్లా చేసి నిలుపుదాం అనుకుంటున్నారు మీరు? మీ యొక్క ఆచరణ ఏంటిది? సమాజం అంటే ఇదేనా? తెలంగాణ సమాజం అంటే ఇదేనా? సమదృష్టి అంటే ఇదేనా? నేను అడుగుతున్నా ఇవాళ పత్రికాముఖంగా మిమ్మల్ని, ఇదేనా మీ న్యాయం? ఎన్నడూ మాట్లాడడానికి అవకాశం రాకపోయేది నాకు. అడగాలి, సార్ ఏం సార్ నాకు మైక్ ఇస్తలేంటే అప్పుడు వస్తుంది అది. ఎందుకు అంత 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 అవసరం ఏమున్నది నాకు? నేనేం రోడ్డు నుంచి వచ్చినా జేఎస్లోకి 12-13 సంవత్సరాలు కష్టపడి వచ్చినాం మేము.
ఏదో మనం పని చేయాలి, మనకు స్పిరిట్ ఉంది, నాకు గొంతు ఉంది, ధైర్యంగా పనిచేసిన ఆ ఉద్దేశంతో వచ్చి నేను అక్కడికి. అంతేకాదు ఇవాళ ఇద్దరిని సస్పెండ్ చేసిరు. మీరు నన్ను సస్పెండ్ చేసినా చేయకున్నా నేను నైతిక బాధ్యత వహిస్తూ దీనికి నేను రాజీనామా చేస్తున్నా ఈ పదవికి. ఎందుకంటే చేసింది మేము పోయింది ముగ్గురం, మా ముగ్గురికి జవాబు చెప్పవలసిన అవసరం మీకు ఉంది, కానీ చేయలేదు మీరు. కాబట్టి నేను నైతిక బాధ్యత వహించుకుంటూ నేను రాజీనామా చేస్తున్నా ఓకని మీరు పోస్ట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఇదే కాదు, జేఎస్ అనే కాదు, ఏ సంఘంలో అయినా ఎక్కడైనా స్త్రీలకు వివక్ష అనేది ఉండకూడదు. అది మంచి పద్ధతి కాదు. ఎక్కడైతే స్త్రీ కంట కన్నీరు వస్తుందో ఆ సంఘమే కావచ్చు, ఆ ఇల్లే కావచ్చు, ఆ దేశమే కావచ్చు, ఎప్పుడు బాగుపడదు, ఎప్పుడు పైకి రాదు. అది గుర్తుపెట్టుకోమని చెప్తాను. మరి నాకు ఈ అవకాశం అంతర్జాతీయ మహిళల సందర్భంగా మరి నాకు గౌరవం ఇచ్చి ఇవాళ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు రవీందర్ గారు, ప్రహ్లాద్ గారు అందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నా. మరి మీరు కూడా మీడియా మిత్రులు కూడా నేను ఒక చిన్న విన్నపం చెప్తున్నా, ఏమనుకోకుండా మీరు లేడీస్ ఎక్కడైనా కష్టపడుతుంటే దయచేసి మీరు వాళ్ళని ఫోకస్ చేయండి. ఇది నా వ్యక్తిగత విన్నపం. ప్లీజ్, ఎక్కడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా మీరు ఎక్కడైనా సందర్భం జరుగుతాయి, ఏదైనా సంఘటన జరుగుతాయి, ఏదైనా కష్టమో నష్టమో జరుగుతాయి, అక్కడికి వెళ్ళి మీరు తొందరగా తీసుకోవడానికి, తొందరగా బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేసి మీ అందరికీ నేను ఇట్లా ఒక నమస్కారం చేసి చెప్తున్నా. దయచేసి ఆడబిడ్డల ఆవేదన అర్థం చేసుకోండి. జై తెలంగాణ, జై తెలంగాణ. పెద్దలు ఉద్యమ సహచరులు నల్ల ప్రహ్లాద్ గారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కొంత మేము స్వేచ్ఛాపక్షులైనాం, కొంత స్పష్టత ఇవ్వాలని మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచాం. వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నిజానికి మీకు ఒక విషయం చెప్పాలి. నిన్నటి వాళ్ళు వాట్సాప్ గ్రూపులలో పెట్టిన సస్పెన్షన్ అంశం, జేఏసీ అనేది ఒక రిజిస్టర్డ్ బాడీ కాదు, లేకపోతే రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ పొలిటికల్ పార్టీ కాదు. దీనికి ఏం విధి విధానాలు లేవు, వ్రాతపూర్వక రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, సభ్యులు లేరు, ఎన్నికలు లేవు, ఏమీ ఉండదు. ఒక అండర్స్టాండింగ్ గ్రూప్. జనరల్లీ జేఏసీ అనే ఇన్ఫార్మల్ బాడీ, ఒక అండర్స్టాండింగ్ తోటి ఆయా కార్యక్రమాలు చేసుకోవడానికి మాకు మేముగా ఏర్పరచుకున్న ఒక కమిటీ. దీన్ని ఎవరు ఎన్నుకోలే, ఎవరు స్థాపించలేదు, ఎవరు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో నిజానికి తెలంగాణ చేసి ఏర్పడే నాటికి మొత్తం తెలంగాణ సమాజం అంతా రాష్ట్రం కోసం, రాష్ట్రం మొత్తంగా ఉద్యమాలు నడుస్తున్నప్పుడు మొత్తం ప్రజలకు ఒక కామన్ ప్రోగ్రాం ఇవ్వడానికి అన్ని పార్టీలు, అన్ని రాజకీయ సంస్థలు, తెలంగాణ కోరే వ్యక్తులు, శక్తులు అందరం కలిసి ఒక కామన్ ప్రోగ్రాం ఇవ్వడానికి ఏర్పరచుకున్నాం. ఆనాటికి అందుబాటులో ఉండి అందరికీ కోఆర్డినేట్ చేయగలిగే శక్తియుక్తులు ఉన్నాయని భావించి ఆనాటికి చైర్మన్ వేసాం. నిజానికి ఇది ఈ మూలాన్ని అర్థం చేసుకోకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు చైర్మన్గా కొనసాగే వ్యక్తి ఇది ఒక సంస్థగా భావిస్తాడా? ఆయనకు సస్పెన్షన్ అనే పదంలో అర్థం లేదు. ఎందుకంటే ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ పొలిటికల్ పార్టీ కాదు, చట్టం ప్రకారం ఏర్పడిన ఎన్ని సంస్థలు కావు. వాటికి మెంబర్షిప్ లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఎన్నికల పద్ధతి లేదు, నియమావళి లేదు. లేనప్పుడు సస్పెన్షన్ అనే పాటకు అర్థం లేదు. కాబట్టి దాంట్లో మేము పెద్ద బాధపడతలేదు. ఆ విషయం నిజానికి ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అంటే కనీస చట్టాల గురించి తెలిసి ఉంటాయి. సస్పెన్షన్ అనే పదానికి, టర్మినేషన్ అనే పదానికి, ఈ నోటీసులు ఇచ్చే పదానికి ఇవన్నిటికీ ఏం అర్థం లేకుండా గుసగుసగా నలుగురితో కూర్చొని వాట్సాప్లో పెట్టి లీకేజ్ ఇచ్చి ప్రెస్కు మమ్మల్ని సస్పెండ్ చేసినట్టు అవమానంగా మాట్లాడితే అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నా. కానీ మా సిస్టర్ ఇప్పటివరకు మాట్లాడినట్టు మేము అది గౌరవంగా భావిస్తున్నాం. ఆ గౌరవం మా సిస్టర్ కూడా దక్కలేదని ఆమె ఆవేదన. నిజానికి మేము జేఏసీ స్థాపించిన వాడి నుంచి మేము ఉన్నాం. సరే, మిగతా పరిణామాలని నేను చెప్పే ముందు అంశాల వారిగా
2-3 విషయాలు మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పాలి. రాష్ట్రం ఏర్పడ్డాక నిజానికి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి చాలామంది వెళ్ళిపోయి దాని అవసరాలు తీరిపోయినాయి. కాకపోతే నేను అన్నట్టు స్వచ్ఛందంగా ఒక లైక్ మైండెడ్ పీపుల్ ప్రజలకు ఉద్యమ క్రమంలో ఇచ్చిన ఆశలను నెరవేర్చే ఉద్దేశంతో ప్రజల ఆకాంక్షలను ప్రజల ముందుకు ప్రభుత్వం ముందుకు తీసుకోవాలనే దాంతో ఒక ఇన్ఫార్మల్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చి మేము ఆ సమస్యలను ప్రజల ముందుకు తీసుకుపోయే క్రమంలోనే మేము తప్ప ఇదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడే కాదు, వచ్చే ఎలక్షన్లో ఎన్నికలకు పోయే ఉద్దేశంతో లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అసలు విషయం ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. జేఏసీ విస్పష్టంగా ఇది ఒక రాజకీయ సంస్థ కాదు, దీనికి రాజకీయ ఉద్దేశాలు లేవు. ప్రజల సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకోవడానికి మనం ఉపయోగపడాలి కాడికే. దాంతోపాటు కొంత తర్వాత కాలంలో మనం తెలంగాణలో సామాజిక న్యాయం సాధించడానికి జేఏసీ కృషి చేయాలి అన్న పాటు మీకు ఇంకొక ముఖ్యమైన యాడ్ చేస్తే నేను వివరణ తర్వాత ఇస్తా. ఈ తెలంగాణ సమాజంలో కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ఒక ప్రజాస్వామిక విలువలు ఏర్పడాలి, ఒక కొత్త నూతన రాజకీయ వ్యవస్థను సృష్టించుకుందాం. ఆ దిశగా చేసి నడుపుదాం సార్. ఆ దిశగా కొంత చర్చ చేద్దాం. ఆ దిశగా ఒక రూట్ మ్యాప్ ఏర్పరచుకుందాం. దీని మీద చర్చిద్దామంటే చర్చను చాలా రోజుల నుంచి అవాయిడ్ చేసి ఈ మధ్య కాలంలో కొన్ని చిలక పలుకులు నేర్చుకున్నాడు సార్. మేము ప్రభుత్వాన్ని కొన్ని సూటిగా ప్రశ్నలిస్తున్నాం, ప్రశ్నలకు జవాబు ఇవ్వడం మానేసి మేము కాంగ్రెస్ పార్టీతోటి కోదండరాం కాంగ్రెస్ పార్టీతోటి చేరినన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణ తర్వాత చెప్తా కానీ మేము వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పండి అని చిలక పలుకులతో దాదాపు ఇక్కడున్న ప్రెస్ మిత్రులకు కూడా వందల వేల సార్లు కోదండరాం గారు ఈ మాట అన్నారు. మీరు ప్రశ్నలు లేపినప్పుడల్లా లేకపోతే ఆయన స్వచ్ఛందంగా అన్నా. ఇవాళ మేము ఎగ్జాక్ట్లీ అదే అడుగుతున్నాం. మేము విస్పష్టంగా 2 ప్రశ్నలు వేసినాం. తెలంగాణ జేఏసీ రాజకీయాలు లేవనుకున్నప్పుడు తెలంగాణ జేఏసీ చైర్మన్గా నువ్వు వివిధ రాజకీయ పార్టీలతో కలవడంలో ఏమైనా కనీసం ఒక మోరల్ వాల్యూస్ ఉన్నాయా? మోరల్ వాల్యూస్ ఉంటే కనుక ఎస్ యు ఆర్ ఎట్ లిబర్టీ టు రిజైన్ ది జేఏసీ అండ్ యూ కెన్ స్పీక్ ఎనీ పాలిటిక్స్. అట్లా కాదు కదా. జేఏసీలో ఉంటూనే జేఏసీ చైర్మన్గా ఉంటూనే ఆ సందర్భంగా అప్పుడప్పుడు ఈ మాట్లాడుతూనే ఇది ఎక్కడి దీంతో నువ్వు ప్రజలకు ఇస్తున్న సందేశం ఏంది? జేఏసీ వెనుక ర్యాలీ అవుతున్న ప్రజలకు ఇస్తున్న ఆశలు పెట్టుకున్న ప్రజలకు ఇచ్చిన సందేశం ఏంది? జేఏసీ మీద ఆశలు పెట్టుకున్న చాలా డెమోక్రటిక్ ప్రజలకు ఉండే సంజాయిషి ఏంటిది? ఇవన్నీ మర్చిపోతాం. ఇంకొక చిలక పలుకులు పలుకుతున్నాం. ఇవాళ మేము ప్రశ్నించే గొంతుగా మేము అది అపోజిషన్గా మమ్మల్ని పార్టీ గుర్తించి కాబట్టి మేము స్థిరమైన ప్రభుత్వం ఆ క్రమాన్ని ఎంచుకుంటూ మాట్లాడుతూనే ప్రభుత్వం నిన్ను గొంతు నొక్కుతుందని. మరి ఇప్పుడు మా గొంతు మీరు నొక్కినట్టు కాదా? అంతర్గతంగా చర్చించిన అంశాన్ని బహిరంగంగా చేసింది ఎవరు? అంతర్గత చర్చించింది ఏదైనా కోదండరాము వ్యక్తిగతమైందా లేకపోతే మా వ్యక్తిగతమైందా? తెలంగాణ సమాజానికి సంబంధించింది. ఖచ్చితంగా జవాబు చెప్పి నువ్వు తర్వాత 100 జవాబులు ఇచ్చినా మేము జవాబు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. జవాబే కాదు, ఒక హేతుబద్ధంగా ఒక శాస్త్రీయంగా జవాబు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ తెలంగాణ ఉద్యమంలో కోదండరాం గారు ఎప్పుడు వచ్చిందో కానీ నేను 1996 నుండి ఉన్నాను. రేపు ఖచ్చితంగా 20 సంవత్సరం జరుపుకుంటున్న భువనగిరి సభలో నేను వన్ ఆఫ్ ది ప్రెసిడియం మెంబర్ను. నేను గద్దర్ ఇన్నారెడ్డి. మా గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. మేము తెలంగాణ మాట్లాడే నాటికి ఈ కోదండరాం అంటే ఇంకా తెలంగాణ ముచ్చట రాలే ఆయన ఎజెండాలోకి. మేము ఆయన గౌరవించినాం. అంతకంటే ముందు నాకు ఆయనతోటి 1984 నుంచి నేను ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి బయటపడ్డాక నేను పారోకుల సంఘంలో ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నప్పటి నుంచి ఆయనతో అనుబంధం. ఆయన వ్యక్తిత్వం గురించి నేను ఇప్పుడు మాట్లాడాలంటే దాదాపు ఒక 6-7 గంటలైనా తీసుకోగలుగుతాను, కానీ నేను వ్యక్తిగత దానిలోకి పోను, అంశాలకే వస్తున్నాను నేను. ఇప్పుడు ప్రశ్నించినంత మాత్రాన ప్రభుత్వ ఏజెంట్లు అయిపోతామా? మా చరిత్ర చూడండి. ఎప్పుడైనా ప్రభుత్వం లొంగిపోయిన వాళ్ళమో మేమే లొంగిపోతే కనుక మాకు తెలంగాణ ఉద్యమంలో మాతో సాన్నిధ్యం ఉన్న దాదాపు 50-60 మంది అలా మహాపోస్టులు ఉన్నారే. మేమే కక్కుర్తి పడితే ఇప్పటిదాకా 2.5 ఏళ్ళు నీతోటి ఎందుకున్నాం? ఈ విషయాలు కనీసం గమనించాలి కదా. నేను ముందు రోజు కూడా నేను మహబూబాబాద్లో ఇదే జేఏసీ నిర్మాణ క్రమంలో పోయినాను. సామాజిక న్యాయంతో పాటు మిగతా అంశాలు మాట్లాడుకుంటూ వస్తున్న క్రమంలో జరిగిన పరిణామాలు ఏంటంటే మహబూబ్ నగర్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పినాక అది చెప్తాను నేను. 21-22 నుంచి ప్రెస్ మిత్రులు చాలామంది కోదండరాం సార్ని అడుగుతున్నారు.
సారీ చర్చ వస్తుంది పార్టీ పెడతారా లేరా చేసి ఏమవుతుందనే ఇది ప్రజలలో ఉంది సార్. 22 ఏదో కార్యక్రమాలు ముగిద్దాం, కానీ నెక్స్ట్ వెంటనే ఈ మనం కనీసం ఒక అంశంగా చర్చిద్దాం, దాని మీద ఒక కనీసం రూట్ మ్యాప్ వేద్దాం, ఎట్లా అసలు చేయగలుగుతామా లేదా ఏంటిది అనే అంశాలని చర్చిద్దాం. దాన్ని వినక ఏకపక్షంగా జేఏసీలో మాట్లాడని అంశం ఆ రోజు పోలీసుల అత్యుత్సాహంతో ఆ ఇంటి తర్వాత సానుభూతి ఆ రోజు దాటిపోయింది. దాదాపు అందరు అరెస్ట్ ఎవరు అరెస్ట్ కాకుండా అది ఉద్యమం అనుకున్నప్పుడు అరెస్ట్లు అవుతాం, సానుభూతులు అది కాదు కదా. తెల్లారి ఆఫీస్కి వచ్చి జేఏసీ ఆఫీస్కి వచ్చి చర్చించిన అంశం సుధీర్ కమిటీ పేరుతోటి ఒక 15 రోజుల ప్రోగ్రాం ప్రకటించిండు. అసలు జేఏసీ సుధీర్ కమిటీ ఒక అంశమే కావచ్చు, జేఏసీలో ప్రోగ్రామ్స్ చర్చించే అంశం అనేది లేనే లేదు. ఏకపక్షంగా వారం రోజుల ఇది ఇచ్చి వెళ్ళిపోయిండు. ఈ వెళ్ళిపోయిన క్రమం ఏమైపోయిందంటే అప్పటికే రవీందర్ గారు తన బాధను బయట పెట్టిండు. నేను రవీందర్ని కన్సోల్ చేసినాను, ఇది మనం ఇంత పోరాటాల నుంచి వచ్చినాం, ఒక ప్రశ్నకు జవాబు తప్పేం లేదు, మాట్లాడచ్చు, కానీ తొందరపడి మీరు ప్రెస్కు పోకండి, మనం అంతర్గతంగా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. జేఏసీ అనేది ప్రజలు ఏదో ఆశిస్తున్నారు, దీని మీద ప్రజలు కొంచెం చేయగలుగుతున్నాం కదా, ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం కదా, మనం కొంచెం ఓపిక పడదాం. రవీందర్ నేను బతిలాడి ఆ విషయం కన్వే చేసిన ఆయనకు, దాని మీద రెస్పాన్స్ లేదు. అదే రోజు ఏది సుధీర్ కమిటీ ప్రకటన చేసి వెళ్ళిపోయే నాడు కొందరితోటి మొత్తం జేఏసీలు చర్చే సాగలేదు. సుధీర్ కమిటీని ఆ డేట్స్ ప్రకటించేసి వెళ్ళిపోయాడు. డేట్స్ ప్రకటించి వెళ్ళిపోయినాక కొంతమందితోటి ఏది ఇంటర్నల్గా ప్రకటన ఇప్పించింది ఏంటంటే మొత్తం జేఏసీలో పిట్టల రవీందర్ని బహిష్కరించాలని జేఏసీ అందరూ ఏకాభిప్రాయంగా వచ్చిండు. పెద్ద మనసుతో కోదండరాం దాన్ని వారించిండు. ఒక ప్రొఫెసర్ అయి ఉండి జరగని చర్చను బహిరంగంగా చెప్పినావు అంటే నీ మేధావిత్వాన్ని ప్రశ్నించాలా, నీ లోపల ఉన్న కుట్రపూరిత కనబడని కోదండరాం గురించి మాట్లాడుతున్నా. ఇది ఎంతవరకు మీరే చెప్పండి. మీరందరికీ మీరు చూసిన అందరికీ తెలుసు, ఆ రోజు జరిగిన ఒక్క అక్షరం కూడా చర్చకు రాలేదే. పిట్టల రవీందర్ను సస్పెండ్ చేయాలని జేఏసీ తీర్మానం చేయడం అనేది ఒక మేధావిగా నువ్వు ఎట్లా అంగీకరిస్తావు? సో అదే విషయం ఇంకొక చాలా ముఖ్యం. నేను ఇక్కడ బాగా అప్పటి వరకు సరే రవీందర్ని కన్సోల్ చేయాలి, మనం అనుకున్న పంతాల పోవాలనేది తప్ప మాకే ప్రలోభాలు మాకే అవసరాలు కూడా లేవు. రెండవ అంశం ఏంటంటే మొత్తం ఈ మీడియా సోషల్ మీడియాలో కోదండరాం గారి ఆశీస్సులతో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డిని ప్రకటిస్తున్నట్టు మహబూబ్ నగర్ జిల్లా ఇది వచ్చింది. కనీసం జేఏసీ చైర్మన్గా మన జేఏసీ పరిధులు తెలుసు, నియమాలు తెలుసు, అనుకునే అండర్స్టాండింగ్స్ తెలుసు, మీరు ఎట్లా దాన్ని సపోర్ట్ చేస్తారు? మీ బొమ్మ పెట్టి మీ నలుగురు కనబడంగానే సంతోషం కాదు కదా. నువ్వు ఎందుకు ఆయన దగ్గర ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, సస్పెండ్ ఎందుకు చేయలేదు? ఇవాళ ఒకవేళ మహబూబ్ నగర్ జిల్లా జేఏసీ చైర్మన్ కనుక ఆ ప్రకటన ఇచ్చుంటే ఈయనకు తెలియకుండా నీ బాధ్యత ఏంది? ఆయన కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగాలన్నా. సస్పెన్షన్ అనే విషయం ఆయన నెవర్ ప్రపోజ్. అది అసలు ఆయన తక్కువ ఆలోచనకు ఏది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇవాళ మమ్మల్ని సస్పెన్షన్ అని ప్రకటించడం, కనీసం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షునిగా అతను ఆ ప్రకటన చేసినప్పుడు కనీసం మాట్లాడినవా? మంచిగా హ్యాపీగా నవ్వుల ఫోటో చూసి సంతోషించడం. కానీ మేము జేఏసీ ఒక బాధ్యతాయుతన పనిచేసిన వాళ్ళం, జేఏసీని గౌరవంగా నిలబెట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళం, జేఏసీ ప్రజల యొక్క ఆకాంక్షను ప్రభుత్వం ముందుకు తీసుకోవాలనుకున్నాం. జేఏసీ తెలంగాణలో ఒక నూతన ప్రజాస్వామిక ఒక వ్యవస్థను, నూతన రాజకీయ వ్యవస్థనన్నా, విలువలు గల నీతి గల రాజకీయాలు తెద్దామనే ఎజెండా తెద్దామన్నా ప్రపోజించిన వాళ్ళం. వాటన్నింటినీ పక్కకు పెట్టి ఏకపక్షంగా ఒకవైపు మీరేమో ఇక్కడ ఈ మాట్లాడతారు, పిల్లి పాలు తాగినట్టు ఎవరు చూడనుకుంటుంది. కోదండరాం గారు, మీరు ఎక్కే గడప, కలిపే చెయ్యి, మొక్కే కాళ్ళు, ఎక్కే ఫ్లైటు, పోయే బ్యాంకు, అన్ని విషయాలు మేము మాట్లాడగలుగుతాం. నేను పొలిటికల్ సైన్స్ మీద అనుకున్నాం, కానీ ఇవాళ స్ట్రూట్ పాలిటీషియన్ వికృత రూపం బయటపడుతుంది. ఇది నిజంగా తెలంగాణ రాజకీయ ప్రత్యామ్నాయం దీన్ని చర్చించినాం. మీరు పొలిటికల్ సైన్స్ మేధావులు, రాజకీయ ప్రత్యామ్నాయ వ్యవస్థను ఒక రాజకీయ పార్టీగా ప్రత్యామ్నాయ వ్యవస్థ ఆలోచిస్తే మీ ప్రపంచానికి ఎట్లా మీ అదృష్టం కావచ్చు. తెలంగాణ ఉద్యమం నిన్ను ఫోకస్ చేసింది తప్ప తెలంగాణలో ప్రజలు మేధావులే. మీకంటే 100 మేధావులు ఉన్నారు. అదృష్టం కలిసి వచ్చి ఇవాళ మీరు ఫోకస్ అయ్యింది, కానీ
చాలామంది. ఎందుకంటే ఇంటర్నల్గా ఈ చర్చ ఇప్పుడు నేను దాయకుండా చెప్తున్నాను. ఇంటర్నల్గా నేను ఒక చర్చ ప్రతిపాదిస్తే ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడితే అది ఇప్పటివరకు కనీస చర్చకు రానియలేదు. అది తప్పర్థం చేసుకోవడమేమో. ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ ఇస్ డిఫరెంట్, ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీ ఇస్ డిఫరెంట్. ఒకవేళ ఉన్న ప్రభుత్వాలు కనుక వైఫల్యం ఇంతే, ప్రజలను తృప్తిపరచడంలో విఫలమైతే అక్కడ మిగిలిన కాంగ్రెస్ పార్టీయో, తెలుగుదేశమో, కమ్యూనిస్ట్ పార్టీలో లేక కొత్తగా ఆవిర్భవించే ఏదో ఒక పార్టీ ప్రత్యామ్నాయం అవుద్ది. మేము అది మాట్లాడలేదే, మేము అదే సజెస్ట్ చేయలేదే, మేము అది చర్చకు తేవడానికి ప్రతిపాదించలేదే. మా ప్రతిపాదన ఏంది? తెలంగాణలో ఒక విలువల రాజకీయాలు ఇద్దాం సార్, దీన్ని చర్చిద్దాం సార్ అన్నాం. ఇది తప్ప పార్టీలు మారని ఒక రాజకీయ విలువలు గల ఆహ్వానిద్దాం, పార్టీలు మార్చేటోళ్ళని మనం బహిష్కరిద్దాం, వాల్యూస్ పెంచుదాం, ఉన్న రాజకీయ పార్టీలకు మనం వాళ్ళకు సందేశం ఇద్దాం, ఇట్లా పార్టీ మార్పులను ప్రోత్సహిద్దని చెప్దాం అనుకున్నాం. ఎక్కడ చర్చకే తావేయలేదే. ఏ చర్చకు తావేయకుండా, ఏ ప్రజాస్వామిక విలువలు కట్టుబడకుండా ఇవన్నీ నువ్వు చేస్తూనే మమ్మల్ని చేయడం అంటే ఇంకొక ముఖ్య విషయం కూడా నేను చెప్తాను. ఎవరికైనా కొత్త రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కోరిక ఉండడం సహజం, తప్పేం పట్టడం లేదు. ముఖ్యమంత్రి కావాలని కోరిక కూడా తప్పేం లేదు. కాకపోతే ఒక రాజ్యాంగబద్ధంగా ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఒక పార్టీని నిర్మించి విధి విధానాలు చెప్పి మీరు ప్రజలకు ఏం చేస్తారో అవి చెప్పి ప్రజలను విన్నోవర్ కాండి. ఇది ఎందుకంటే డెమోక్రటిక్ పార్లమెంటరీ సిస్టమ్. ఇక్కడ అదే పద్ధతి. ఆ పద్ధతిలో ప్రజలను మెప్పించండి. రాబోయే ఎలక్షన్లో మీ సిద్ధాంతాలు చెప్పి గెలవండి, ముఖ్యమంత్రి కానీ మేము కూడా హర్షిస్తాం. ఒక మేధావి, ఒక రాజకీయ రాజనీతి చెప్పిన ఒక మేధావి మంచి ప్రజలను అర్థం చేసుకుంటే ఆశిస్తాం. కానీ మీరు చేస్తుంది ఏంది? ఇవాళ ఎవరితోటి కలుస్తున్నారు? మీరు సిపిఎం, తెలుగుదేశం లాంటి నాయకులు, తమ్మినేని ఎవరైనా తెలంగాణను పూర్తిగా వ్యతిరేకించిన వ్యక్తి, ఆయనతోటి కలిపి వేదికలు ఎట్లా పంచుకుంటున్నారు? ఆయనతో రహస్య మంత్రాలు ఎట్లా చేస్తున్నారు? మీరు కలిసేటప్పుడు జేఏసీలో ఏ సీనియర్ సభ్యుని కూడా ఎందుకు తీసుకోవడం లేదు? మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి పోతున్నారు, కనీసం ఎవరినైనా ఒక్కరిని తోడు తీసుకుపోతున్నావా? అక్కడ జరుగుతున్న మంత్రాలు ఏంటి? మీరు ఫోన్లలో నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, మీ సామాజిక వర్గానికి చెందిన నాయకులందరినీ ప్రైవేట్గా కలుస్తున్నారు, పబ్లిక్లో కలుస్తున్నారు. మీరు ఎప్పుడన్నా ఎవరినైనా జేఏసీ నుంచి ఎవరైనా తీసుకొని పోయి మాట్లాడేలా? ఇవన్నీ ఏం లేవే. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మీరు రాష్ట్రాన్ని అధికారంలోకి రావాలంటే పద్ధతి కాదు. ఇది తప్పుడు అభిప్రాయం. మీకు తెలుసో లేదో, ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుందా లేదా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా లేదా అని ఒక అంశం అయితే, తప్పనిసరిగా ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నిక కాబడ్డ ఒక ప్రభుత్వాన్ని చట్టబద్ధంగా కాకుండా కుట్రలతో, కుతంత్రాలతో మీరు ఈ ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేసుకుంటే అది నేరం అవుతుంది. ఆ విషయం ప్రొఫెసర్ గారికి చాలా బాగా తెలుసు. ఆ విషయంలో నేను ఇంకెక్కువ మాట్లాడను. సో మిత్రులారా, నేను కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే చాలా వివరాలు మా రవీందరే చెప్తాడు, చెప్పాలి కూడా. ఎందుకంటే వారికి ఈ అంశాల మీద ఇంకా నాకైనా లోతు. నేను చెప్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా కోదండరామ్ గారు ఇప్పటికైనా మేము వేసిన సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. ఇప్పటికీ సామాజిక న్యాయం విషయంలో చాలామంది ఉద్యమకారులు వాటికి సంబంధించి కొన్ని రూట్ మ్యాప్ వేసుకుంటున్నారు, పొలిటికల్ పార్టీ మారాలని ఆలోచిస్తున్నారు. వీటన్నిటినీ వాళ్ళంతా సామాజిక వ్యవస్థలు మార్చడంలో టూల్స్ అవుతారు కదా. వాళ్ళతో ఎప్పుడన్నా ఒక అంశం మాట్లాడేలా, ఒకరిని ఎప్పుడైనా కాన్ఫిడెన్షియల్ తీస్తే అజ్ఞాతంలో వేరే వాళ్ళని కలుస్తున్నదే. మాకెందుకు కూడా మేము ఖచ్చితంగా ప్రజల గురించి ఇది ఇప్పటి వరకు సరే అది ఇంటర్నల్ చర్చ అంటున్నా, కానీ ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నీ తెలంగాణ సమాజానికి అవసరమైన ప్రశ్నలే. ఒక స్పష్టత ఉండాలి, హిడెన్ ఎజెండాస్ వద్దు. దయచేసి ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, మీరు ట్రాన్స్పరెన్సీ అని మాట్లాడతాం కదా మనందరం కలిసి, పారదర్శకత ఉండాలి కదా. అధికారంలోకి రావాలంటే అంత అమాయకంగా రారు కదా. ఇక్కడ రాజకీయ వ్యవస్థలు ఫెయిల్ అయినాయి అనుకుంటే, ఇక్కడ నువ్వు తప్ప ఇంకోటి ప్రత్యామ్నాయం కావాలనుకుంటే, ఇవాళ ప్రజలలో ముఖ్యమంత్రి తర్వాత నీకే అంత గుర్తింపు ఉంది అనుకుంటే ధైర్యంగా పార్టీ పెట్టు. ఉన్నోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు, అంతే తప్ప మొత్తం నాకే తెలుసు సమాజంలో నా అంత గొప్ప వ్యక్తి లేడనే మీ అహంకారపూరిత ధోరణి మా మనసును బాధ పెడుతుంది. మేము జేఏసీని బతికించుకోవాలని, గౌరవించుకోవాలని, దాని ద్వారా ప్రజలకు కొంత మేలు చేయాలని అనుకున్నాం తప్ప మాట్లాడినందుకు మా గొంతులు మొక్కితే మేము 86 నుంచి పౌర హక్కుల గురించి మాట్లాడిన వాళ్ళం, ప్రజా ఉద్యమాలలో ఉన్నాం,
ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీలతో చేయగలిగిన చరిత్ర మాకు లేదు. కాబట్టి దయచేసి వ్యక్తులను గౌరవం నేర్చుకోండి. ఇంతవరకు ఈ తెలంగాణ జేఏసీని మోసిందెవరో చేసిందెవరో, మీరు ఎవరు వేదికలు కట్టినలు, ఎవరు మైకులు పట్టుకొని మాట్లాడినలు అందరికీ తెలుసు సమాజం. ఆ విషయంలో నేను ఇంకా ఎక్కువ చెప్పాను, కానీ నా బాధను అర్థం చేసుకున్న ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ నన్ను పాజిటివ్గా అర్థం చేసుకోవడానికి కోరుతూ ముగిస్తున్నాను. మిత్రులారా, ఇట్లాంటి పరిస్థితిని నివారించేందుకు టీజేఏసీ తనకున్న అవకాశాలని బుద్ధిపూర్వకంగా ఇంటెన్షనల్గా జారవిడుచుకున్నందుకు వాళ్ళ మీద జాలి వ్యక్తం చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రజాస్వామిక విలువల నేపథ్యంలో ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని ముందుకు పోయింది. అంతిమ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మనకున్నటువంటి కర్తవ్యాలలో ఏ లక్ష్యాల కోసమైతే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నామో ఆ లక్ష్యాలను సాధించడానికి సమిష్టి కృషిని, ఉమ్మడి కార్యాచరణను ఇరుసుగా చేసుకొని తెలంగాణ జేఏసీ కొనసాగాలని మనం నిర్దేశించుకున్నాం. 2014 తర్వాత అప్పటికి భిన్నాభిప్రాయాలు తెలంగాణ జేఏసీ అవసరమా కాదా అనే చర్చ జరుగుతున్నప్పుడు నిర్మోహమాటంగానే నేను 2 వ్యాసాలు రాయడం జరిగింది. 2014 అక్టోబర్లో వీక్షణలో 1, ఆంధ్రజ్యోతిలో 1 నా అభిప్రాయాలని నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తూ తెలంగాణ జేఏసీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా కొనసాగాలని నిర్ణయించుకుంటే కనుక జేఏసీ లక్ష్యాలను సవరించుకోవాల్సి ఉన్నది, నిర్మాణాన్ని మార్చుకోవాల్సి ఉన్నది, పని విధానాన్ని కూడా స్పష్టం చేసుకోవాల్సి ఉన్నదని నేను అందులో నా అభిప్రాయంగా సూచన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అప్పుడే నా మీద వ్యక్తిగతంగా నాయకత్వం కక్ష కట్టి నన్ను బయటకు పంపడానికి చేసిన ప్రయత్నాలు, ఆ రోజున నాతో ఉన్న సహచరులందరూ కూడా దాన్ని ప్రతిఘటించిన సందర్భాలను కూడా మనం చూసినాం. అంతకుముందు తెలంగాణ జేఏసీని విచ్ఛిన్నం చేయడానికి 2 సార్ల ప్రయత్నాలు జరిగితే చైర్మన్ను మార్చాలని ఒక ప్రయత్నం జరిగినప్పుడు సిటీ కాలేజీలో నేను చొరవ తీసుకొని మొత్తం జిల్లాలను సమీకరించి సమన్వయపరిచి సిటీ కాలేజీలో ఇప్పుడున్న నాయకత్వాన్ని నిలబెట్టడానికి ఒంటి చేతితో నేను చేసిన కృషి ప్రపంచానికి తెలుసు. ఇవాళ మనం ఈ స్థానంలో కొనసాగుతున్నాము. ఎలాంటి ఎన్నికలు లేకుండా, ఎలాంటి ప్రజాస్వామిక పద్ధతి లేకుండా ఒక రాజరికాన్ని అనుభవిస్తున్నట్టుగా ఒకే వ్యక్తిగా కొనసాగుతున్నాము అంటే
ఆ రోజున సిటీ కాలేజీలో జరిగిన సమావేశంలో నేను చేసిన కృషి మాత్రమే అని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత జేఏసీ నుంచి చాలామంది స్వచ్ఛందంగా వెళ్ళిపోతూ జేఏసీ అవసరం లేదని ప్రకటించినప్పుడు, జేఏసీలో కొనసాగలేమని ప్రకటించినప్పుడు పిట్టల రవీందరే ప్రజల గొంతుగా, జేఏసీ గొంతుగా, ఇప్పుడున్న చైర్మన్ ఈ రాష్ట్రంలో లేని సందర్భంలో కూడా నేనే నా మీద ఎంత కుట్రలు చేసినా కూడా అవన్నీ మర్చిపోయి తెలంగాణ ప్రజా ఉద్యమం యొక్క ఐక్యతను కొనసాగించాలి, ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలనే లక్ష్యంతో మాత్రమే ఆ రోజున నేను నిలబడి మీడియాలో చర్చలలో ఒక బలమైన గొంతుగా వినిపించి తెలంగాణ జేఏసీని ఆ రోజున కూడా విచ్ఛిన్నం కాకుండా కాపాడిన చరిత్ర నాకున్నది. కాబట్టి పిట్టల రవీంద్ర ఒక వ్యక్తి, ఆయన పోతే పర్వాలేదు, జరిగేది ఏం లేదు, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అని ఒక తెలంగాణ జేఏసీ అనేది ఒక జాతరలాగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనేది ఉద్యమ స్ఫూర్తిని అవమానించడం, జేఏసీ ఉద్యమ నేపథ్యాన్ని అవమానించడం. నా విషయంలో వ్యక్తిగతంగా మీరు ఎన్ని మాట్లాడినా నేను బాధపడితే వ్యక్తిగా బాధపడి ఉండొచ్చు, కానీ మీరు అన్ని త్యాగాల యొక్క ఒక ప్రతిబింబాన్ని, ఒక ఐకాన్ని, ఒక స్ఫూర్తిని తెలంగాణ జేఏసీ పేరు మీద ప్రజలు చూస్తున్నటువంటి సందర్భంలో ఇది ఒక జాతరలాగా వచ్చేవాళ్ళు పోతారు, పోయేవాళ్ళు పోతారు అని అలా పనిచేస్తున్న వాళ్ళను, అందులో త్యాగాలు చేస్తున్న వాళ్ళను మీరు కించపరుస్తున్నట్టుగా మాట్లాడడం అనేది అది తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని అవమానించడము. మీ స్థాయిలో ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడడము సవరించుకోవాలని కోరుతా ఉన్నా. అది పద్ధతి కాదని గుర్తు చేస్తూ ఉన్నా. అందరము విడిగా ఉంటే అందరము వ్యక్తులమే, సమూహంగా ఉంటేనే శక్తిగా మారుతాము. ఆ సమూహాలు చేసిన త్యాగాల ఫలితంగానే మీరు ఇవాళ మీ హోదాను అనుభవిస్తున్నారు. అది గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నా. ఒక్కరి కృషి వల్లనో ఒక్కరి పని వల్లనో మీకు ఇవాళ సామాజిక హోదా దక్కలేదు. అందులో మీ కృషి ఫలితము, మీ త్యాగాలు ఏమీ లేవని కూడా ఇప్పుడు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అనేక మంది త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఆ గుర్తింపును గద్దలాగా తన్నుకపోయి నేనేదో ఇవాళ సమాజానికి ప్రత్యామ్నాయంగా నిలబడ్డా, ఒక వ్యక్తినే పెద్దంగా నిలబడ్డా అనేటువంటి అహంకారపూరిత వైఖరి మార్చుకోవాలని సవినయంగా కోరుతూ ఉన్నాం. తెలంగాణ జేఏసీ ప్రజాస్వామిక విలువల నుంచి, ఉద్యమ స్ఫూర్తి నుంచి ఇవాళ ఒక నియంతృత్వ దారిలోకి పోతున్నటువంటి అంశాలను చూసి కలత చెంది మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం. మేము ఉద్యమ స్ఫూర్తిని మంటగలిపి ప్రజాస్వామిక స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసి ఏక వ్యక్తి కేంద్రంగా ఇవాళ ఒక నియంతృత్వ దురలపోకడ మేము విన్నాం. కానీ గతంలో ప్రజాకార సమానాలను ఇంకెక్కడో విన్నాం. కానీ ఇవాళ మేము ప్రత్యక్షంగా కళ్ళ ముందు చూసి భరించలేక, సహించలేక, మనోవేదనకు గురై ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈ పద్ధతి మార్చుకోకపోతే సమాజానికి నష్టం చేసిన వాళ్ళు అవుతాం మనం. కాబట్టే మేము ఇలా అంతర్గతంగా మాట్లాడినప్పుడు ఈ పద్ధతులు మారాలి అని మాట్లాడినాం. కాబట్టి అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే తెలంగాణ జేఏసీకి సంబంధించిన వరకు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఉదాహరణ అన్నగారు చెప్పారు, పిట్టల రవీందర్ కన్వీనర్ తెలంగాణ జేఏసీకి, వ్యవస్థాపక సభ్యుడు. మీరు ధరించిన కీర్తి కిరీటాన్ని తయారు చేయడంలో శ్రామికునిగా పనిచేసిన వాడు, శ్రమ పడ్డవాడు, కష్టపడ్డవాడు, కన్నీళ్లు దాచుకున్నవాడు. గుర్తించాలి మీరు. అది గుర్తించకుండా ఇవాళ రవీందర్ ఒక వ్యక్తి, మీరు ఒక లెటర్ రాసిన ముగ్గురం కలిసి, అందులో ఏం రాసినామని మేమన్నా చైర్మన్ పదవి మాకు ఇవ్వండి, మీరు ఎన్నిక కాలేదని రాసినామా, ప్రశ్నించినామా? మీ సార్వభౌమత్వాన్ని ధిక్కరించినామా? మేము మాట్లాడిన విషయాలు ఏమిటండి? మన లక్ష్య ప్రకటన ఏదైతే అనుకున్నామో ఏప్రిల్ 10, 2016 నాడు నాచారంలో
ఎక్స్టెండెడ్ స్టీరింగ్ కమిటీలో తీర్మానం చేసుకున్నామో ఆ లక్ష్య పట్టణం విరుద్ధంగా మీ ప్రవర్తన ఉన్నదని గుర్తు చేసాము. తప్ప మాదది? తప్పైతే తప్పని చెప్పండి, ఒప్పు అయితే సవరించుకుంటా అని చెప్పండి, లేదా ఏం చేద్దామో చర్చ పెట్టండి. మేము అన్నది అంతే కదా. మనం ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, విలువల గురించి, స్వేచ్ఛ గురించి, హక్కుల గురించి మాట్లాడిందంతా ఊటకమేనా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇంతకాలం మాట్లాడుతున్నది మీలో అంతర్ముఖుడు వేరే, లోపలి మనిషి వేరే, బయట కనబడుతున్న వేరే ఉన్నాడా అనే అనుమానం మాకు ఇలా వస్తున్నది. మీ ప్రవర్తన వల్ల మాకు బాధ కలుగుతున్నది. మీ అంతర్ముఖుని చూసిన వాళ్ళ మేము ఇవ్వాలా ఆ అంతర్ముఖుని ప్రశ్నిస్తూ ఉన్నాము. బయట మాట్లాడుతున్నది కాదు, లోపల ఉన్న అంతర్ముఖుని వ్యవహార శైలిని, ఆలోచనని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్ప మనం ఇవేనా, ఈ విలువలేనా పౌర హక్కుల గురించి మాట్లాడినప్పుడు నేర్చుకున్నవి? ఈ విలువలేనా ఉద్యమంలో నేర్చుకున్నవి? ప్రజలకు చెప్పి నమ్మించి ఉద్యమంలో సమీకరించింది అన్ని అబద్ధాలేనా మనం చెప్పిన విలువలన్నీ ఏవి? కాబట్టి మేము అడిగింది ఏమిటి? తెలంగాణ జేఏసీ స్పష్టంగా రాజకీయ పార్టీలతో కలవకూడదు, రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయకూడదు, రాజకీయాలు మాట్లాడకూడదు అని స్పష్టంగా తీర్మానం చేసుకున్నాము. మీడియాలో మీరే స్వయంగా ప్రకటించారు. తీర్మానం కూడా స్వయంగా మీరే రాసిండ్రు. మీకు తెలుసు, తెలంగాణ జేఏసీలో మినిట్స్ కూడా ఆయనే రాస్తాడు. ఇంకెవరైనా నమ్మరు, రెండో వ్యక్తిని నమ్మరు. అన్నీ తానే, అటెండర్ నుంచి అధ్యక్షుని దాకా అన్ని పనులు తనే చేయాలి. ఎందుకంటే పనిచేస్తున్న క్రమంలో విషయాలు తెలుస్తాయి, విషయాలు తెలిసిన క్రమంలో జ్ఞానం వస్తుంది, జ్ఞానం తెలిసిన వాడు ప్రశ్నిస్తాడు. కాబట్టి మీ అంతర్ముఖంగా ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అంటే జ్ఞానము బంధించబడాలి, కేంద్రీకృతం కావాలి, అది నా దగ్గరనే ఉండాలి. అధికారం కూడా కేంద్రీకృతం కావాలి, అది నా దగ్గరనే ఉండాలి, నా కోసమే ఉండాలి. ఇంకేదైనా చిన్న పదవో పక్కోనికి ఇచ్చినా వాడు నా గురించి ఆలోచించాలి, నా సాఫ్ట్వేరే ఉపయోగించాలి. ఇది మన పద్ధతి, ఇది మన ప్రవర్తన. ప్రపంచానికి తెలియదు. ఇవాళ కోదండరాం గురించో ఇంకోల గురించో మనం గట్టిగా మాట్లాడి విమర్శిస్తే సమాజం ఏ స్థాయికి పోయింది అంటే, ఏ స్థాయికి తీసుకుపోయినాము భావదారిద్ర్యంలోకి సమాజాన్ని అంటే సహించలేని పరిస్థితి. ఇవాళ సోషల్ మీడియాలో మా మీద జరుగుతున్న ప్రచారం మేము చూస్తూ ఉన్నాము. పట్టించుకోకపోయినా కూడా అది కూడా ఒక ప్రభావిత వర్గం. కానీ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఒక బానిస భావజాలంలోకి కూరుకుపోయి మాట్లాడుతున్నారు తప్ప మేము అడిగిన ప్రశ్నల గురించి మాట్లాడతారు. అన్నగారు చెప్పిన ఇప్పటిదాకా ప్రభుత్వాన్ని మనం ఒక డిమాండ్ చేసినప్పుడు, వాళ్ళు వ్యక్తుల మీద దాడి చేసినప్పుడు మనం ఏం మాట్లాడినాము అంటే, నేను మాట్లాడిన విషయాల గురించి మాట్లాడకుండా నా గురించి ఎందుకు మాట్లాడుతాను రా, ముందు ఆ విషయాలు చేల్చండి, సమాధానం చెప్పండి, మీ సమాధానం లేకపోతే లేదని చెప్పండి, మేము అడిగిన తప్పైతే తప్పని చెప్పండి అని అన్నాం కదా. మేము కూడా ఇవాళ అదే అడుగుతున్నాం. నిన్ను మేము అడిగిన ప్రశ్న సమాధానం చెప్పకుండా కుమ్మక్కయినరు, అమ్ముడు వేయినరు, ఇంకేందో భాష ఏది పడితే అది మాట్లాడము. ఇది మీ వ్యక్తిత్వానికి, మీ మీద సమాజం పెంచిన గౌరవానికి భిన్నమైనది, మంచిది కాదు, ఫ్యూచర్లో కూడా మంచిది కాదు. మనం ఎంతో కాలము ప్రజల్ని సైకలాజికల్గా వంచలేము. అది చరిత్రలో చాలా కొంత ఆలస్యం కావచ్చు. నిజం చాలా నిలకడగా ఉంటుంది, నిజం ఒకటే ఉంటుంది, అబద్ధాలు వందలా ఉంటాయి. మనం నిజం మాట్లాడకముందే 100 ఊరు తిరిగి వస్తుంది అది. కానీ నిజం మాత్రం ఒకటే ఉంటుంది. ఆ నిజం తేలినాడు, నిజం గ్రహించినాడు మన పరిస్థితి ఏమిటో మనం ఊహించుకోవాల్సిన తెలివితేటలు అన్న మనకున్న గౌరవం నేపథ్యం నుంచి రావాలి. అది మేము కోరుకుంటున్నాం, కనువిప్పు కలగాలని మేము కోరుకుంటా ఉన్నాం. వాళ్ళని అంతర్గత ప్రజాస్వామ్యం గురించి చాలా విషయాలు లోపల మాట్లాడచ్చు కదా అంటున్నారు. మీకు వాస్తవం చెప్పాలి, ఇవాళ 22, 21 పరిణామాలన్నీ కూడా మీరు గమనించారు. ర్యాలీకి సంబంధించిన విషయాలలో ఇవాళ 22 జిల్లాల ప్రతినిధులతో నిన్నాక మొన్న హైదరాబాద్లో జేఏసీ బాధ్యులతో మీటింగ్ అయింది. వాళ్ళందరినీ ఫోన్లు చేసి ఎవరో నిన్న మొన్న వచ్చిన ఉద్యమంలోకి, ఉద్యమం అయినాక వార్చి విస్తారులో వడ్డించిన తర్వాత వచ్చి తింటున్న వాళ్ళు, గద్దలు ఎవరైతే ఇవాళ
పిండాలు పెడితే వచ్చి తిన్న కాకుల్లాగా ఇవాళ జేఏసీలో వాలినరో వారాంతపు ఉద్యమకారులు శనివారం ఆదివారం మాత్రమే టైం వాళ్ళకు వాళ్ళు ఇవాళ మమ్మల్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీకెండ్ రెవల్యూషనరీస్ అని ఇంగ్లీష్లో గతంలో ఉండే వీకెండ్ రెవల్యూషనరీస్ మాట్లాడిపోతారు, ఆచరణ మాత్రం శ్రామికుడు చేయాలి, ఉద్యమకారుడు చేయాలి. ఇప్పుడు మేధావి అట్లాంటి వాళ్ళ భర్తం మేము తప్పకుండా వాళ్ళ సంగతి చూస్తాం, మేము వాళ్ళని బహిర్గతం చేస్తాం. ఎవడి వ్యాసాలు రాస్తే ఎవడి పుస్తకాలు వేసుకుంటాడో అన్ని బహిర్గతం చేస్తాం. ఈ వీకెండ్ విప్లవకారులతో వారాంతపు ఉద్యమకారులను సహించేది లేదు అని హెచ్చరిస్తున్నాం. మీ ద్వారా సహించేది లేదు. మా గురించి మాట్లాడే హక్కు, నైతిక హక్కు మీకు ఎవరికి లేదు. మేము సర్వం త్యాగం చేసి ఉద్యమాలలో ఉన్నాం 35 ఏళ్ళ నుంచి. నేను వాళ్ళ ఒక ఎడిటర్ అయ్యేటోడిని, నాకున్న నేపథ్యం నుంచి. నేను ఒక రాజకీయ నాయకుడిని అయ్యేటోని, ఇంకోటి అయ్యేటోని ఏది కాలే. ఉద్యోగం వదిలిపెట్టి ఊరు వదిలిపెట్టి నేను ఉద్యమంలోకి పూర్తి కాలం వచ్చి పనిచేస్తూ ఉన్నా. 35 ఏళ్ళ నుంచి నా త్యాగం ఉంది. ఇవాళ నాకు కడుపు మండుతుంది. ఇవాళ మీ వ్యవహరించే తీరు, కనీసం మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాము, విలువల గురించి మాట్లాడతాము, హక్కుల గురించి మాట్లాడతాము. పిట్టల రవీంద్రనాథ్ లెటర్ రాస్తే ఎందుకు రాసినావా అని అడిగే సంస్కారం లేదా మాకు? మీకు ఎందుకు లేదు? అది ఏం సంస్కారం మీది? రాజకీయ పార్టీల కంటే భిన్నంగా ఏం ఆలోచిస్తున్నారు మీరు? మీ ఆలోచన భిన్నంగా ఉన్నదా? ఎందుకు సాధించలేకపోతున్నారు మీరు అడిగిన ప్రశ్నలకి? దానికి డొంక తిరుగుడుగా ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా నిందిస్తున్నామో మీరు కూడా మమ్మల్ని అదే విధంగా నిందించడం అనేది ఏం సంస్కారం? అది దీని వెనుక ఏమో ఉన్నది? ఎవరో ఆడిస్తాండ్రు, ఎవరో చేస్తాండ్రు. మేము అడిగినామా? చాలామంది ప్రశ్న వేసారు. సోనియా గాంధీని కలిసింది ఎప్పుడే చెప్పు అని అన్నారు. మీరు చెప్పిండ్రా ఇప్పటిదాకా? కలవలేదని చెప్పిండ్రా? పోనీయండి. నేను ఆ రోజు ఇక్కడున్నా అక్కడున్నా లెక్కలు చెప్పారు, తారీఖులు చెప్పారు, డేట్లు చెప్పారు తప్ప ఇప్పటిదాకా నేను కలిసినా కలవలేదు అనే క్లారిటీ ఇచ్చిరా ఇప్పటిదాకా మీడియాకు? ఈ సమాధానానికి ఇచ్చిర్రా? ఇప్పటికైనా చెప్పంటున్నాము కలిసిరా కలవలేదా? అది చెప్పారు ఎందుకు? ఈ డొంక తిరుగుడు ఎవరి నుంచి వచ్చింది మీకు? ఏ రాజకీయ విలువల నుంచి, ఏ రాజకీయ ఆలోచన వచ్చింది మీకు ఈ డొంక తిరుగుడు మాట్లాడు? ఇదేం పద్ధతి? ఇలా చాలామంది అడుగుతున్నారు ప్రశ్న. సమాజంలో చాలామందికి అడగలే అవకాశాలు లేకపోవచ్చు, అడగడానికి ఇట్లాంటి అవకాశాలు చాలామందికి రాకపోవచ్చు. మేము విదేశాలకు పోయినరు, ఎవరెవరిని కలిసిర్రు అనే లెక్కలు అడుగుతూ ఉన్నారు. చెప్పండి కలవలేదని. ఏ సామాజిక వర్గం నాయకులతో ప్రత్యేక మీటింగ్లు అయినాయి? వాళ్ళు ఏం హామీలు ఇచ్చిర్రు? మీరేం హామీ ఇచ్చిర్రు? ఒక్కలే ఎందుకు మాట్లాడుతున్నారు అని? ఒక్కరి గురించి ఒక్కలే ఎందుకు, మీరు ఒక్కరిగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు? జేఏసీ అంటేనే జాయింట్ యాక్షన్ కమిటీ, ఒక సమిష్టి ఐక్య కార్యాచరణ. మన మూల సూత్రమే సమిష్టి ఆలోచన, ఉమ్మడి కార్యాచరణ. ఇది మూల సూత్రం. జేఏసీకి నేను ఖాయం చేసిన ఆ మూల సూత్రాన్ని ఆ రోజు చర్చకు పెట్టి ఏడ పాటిస్తున్నాం మనం ఇవాళ. ఇది మన లక్ష్య ప్రకటన ఏంటిది? లక్ష్య ప్రకటన ఏం మాట్లాడుకున్నాం? రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ ఆశయాల మేరకు సామాజిక సమన్యాయ సాధన దిశగా తెలంగాణ జేఏసీ తెలంగాణ ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తుంది అని చెప్పి మన లక్ష్య ప్రకటన చేసుకున్నాం. నేను కీలకంగా రాయడంలో కీలకంగా వివరించాను. దీన్ని ఇవాళ అడుగుతున్నా, అది రాసిన వాడిగా అడుగుతుంది ఇవాళ నేను. ఈ లక్ష్యాలు మీ దగ్గర ఏడున్నాయి చెప్పండి నాకు. ఈ లక్షణాలు మీ దగ్గర ఎక్కడున్నాయి? ఎందుకు పోయినాయి మీ దగ్గర నుంచి? రాజకీయాలు మాట్లాడద్దు, రాజకీయ పార్టీలతో పనిచేయొద్దు, రాజకీయాల గురించి ఆలోచించొద్దని నిర్మాణం చేసుకున్నటువంటి తెలంగాణ చేసి నాయకునిగా ఉన్న మీరు ప్రపంచమంతా గమనిస్తుండగానే రాష్ట్రంగా కలిసేది రాష్ట్రం అది వేరే అన్నగారు చెప్పారు. దాని గురించి మా దగ్గర ఏం ఆధారాలు లేవు కాబట్టి మాట్లాడతలేను. కానీ వాస్తవాలు అవి. కొన్ని సర్కమస్టెన్సెస్ ఎవిడెన్సెస్ అంటారు క్రిమినాలజీలో. వాటి వల్ల మనం ఒక నిర్ధారణకు వస్తాం, ఒక ఆలోచనకు వస్తాం, ఒక నిర్ణయానికి వస్తాం. అట్లాంటివి కనబడతా ఉన్నాయి మాకు ఇవాళ. మీరు ఎందుకు రాజకీయ పార్టీలను కలుస్తున్నారు? ఒక్కరే ఎందుకు కలుస్తున్నారు? సమిష్టి కార్యాచరణ ఏది? సమిష్టి ఆలోచన ఏది? మన లక్ష్య ప్రకటనలో రాజ్యాంగ స్ఫూర్తి ఏది? ప్రజాస్వామిక విలువ ఏది? పిట్టల రవీందర్ను సంజాయిషి కోరకుండా, వివరణ అడగకుండా సస్పెండ్ చేయడము రాజ్యాంగబద్ధమేనా? మీరు పాటిస్తున్న రాజ్యాంగం ఇదేనా? మీరు ఆచరిస్తున్న ప్రజాస్వామిక స్ఫూర్తి విలువలు ఇవేనా అని మీరు అడుగుతున్నాం. జవాబు చెప్పండి. రాజకీయాలు వద్దంటున్నారు ఒక మాట, ఇంకో మీటింగ్ పోయి ఈ రాజకీయ వ్యవస్థ మంచిగా లేదు, కొత్త పార్టీ అవసరం తెలంగాణకు ఉన్నది, ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో ఒక పార్టీ అవసరం ఉంది అని చెప్తా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో తెలంగాణకు ఒక రాజకీయ పార్టీ అవసరం ఉంటే కనుక, ఉన్నదని నిర్ధారణకు తెలంగాణ చేసి వస్తే కనుక, తెలంగాణ చేసి కర్తవ్యం ఏమిటి అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే మన లక్ష్యం. కాబట్టి
ప్రజలకు ఆ విధానం మీద కొత్త పార్టీ మీద ఆలోచన ఉంటే వాళ్ళ ఆమోదం ఉంటే పార్టీ కావాలి, మనమే కావాలి, తెలంగాణ చేసే కావాలి. ఆ చర్చ పెట్టరు. ఒకవైపు తెలంగాణ చేసినేమో రాజకీయాలు వద్దని తీర్మానం చేస్తాం మనమే, మనం పార్టీగా అవతరించము. తెలంగాణ జేఏసీలో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా జేఏసీ కొనసాగుతాడ. తెలంగాణ జేఏసీ రాజకీయాలకు విరుద్ధము, పోటీ చేయదు. పార్టీలు పోటీ చేసినా, వ్యక్తులు పోటీ చేసినా సమర్థించదు, వ్యతిరేకించదు, ప్రచారం చేయదు. ఇది కదా మన బండసూత్రం. అప్పుడు తెలంగాణ జేఏసీ రాజకీయ పార్టీ కాకపోతే ఒక ముఖ్యమంత్రి ఎట్లా కూడా పొలిటికల్ ప్రొఫెసర్కు ఏ లెక్కనైతే రాజకీయ పార్టీ లేకుండా అట్టినే ముఖ్యమంత్రి అవుతాడా? అంటే నీకు రాజకీయ ఆలోచన ఉన్నట్టే కదా. మీరు ముఖ్యమంత్రి కావడంలో మాకు అభ్యంతరం లేదు, ధైర్యంగా చెప్పండి. దానికి ఏం అవసరమో అది చేయండి, లేదా చేసుకోండి బయటికి పోయి. తెలంగాణ చేసి మీరు చెప్పినట్టుగానే అట్లనే ఉంటుంది, జేఏసీనే ఉంటుంది, అట్లనే కాపాడుకుందాము, అట్లనే నిర్వహించుకుందాము. మీ రాజకీయ వ్యవహారాలు మీరు చూసుకొని రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోండి. కాబట్టి జేఏసీ యొక్క కర్తవ్యం ఏమిటి? రాజకీయ పార్టీ అవసరం ఉన్నప్పుడు తెలంగాణ జేఏసీ రాజకీయ పార్టీని కావాలి, పార్టీనే పెట్టాలి. ప్రజలు కోరుతారని మీరు ప్రకటించారు కదా. ఇక్కడనేమో రాజకీయ పార్టీ వద్దంటారు, రాజకీయాలు మాట్లాడద్దంటారు, బయటికి పోయి రాజకీయ పార్టీ అవసరం అంటారు. ఈ ద్వంద్వ వైఖరి, ఈ అంతర్ముఖము బాహ్యముఖము మధ్యలో మేము నలిగిపోతూ ఉన్నాం. మాలాంటి వాళ్ళము ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళము తటస్థలం నలిగిపోతూ ఉన్నాం. మా ఆక్రోశం నుంచి, ఆవేదన నుంచే మాకు ఈ మాటలు వస్తున్నాయి. నేను ఇవి మాట్లాడితే మౌలిక అంశాల గురించి మాట్లాడితే భౌతిక అంశాల గురించి మాట్లాడతారు వాళ్ళు. ఏదో ఎజెండా ఉంది, ఎజెండా మీకు ఎజెండా ఉన్నట్టు మాకు అనుమానం వస్తుంది. ఏదో హిడెన్ ఎజెండా మీ దగ్గర ఉన్నది. ప్రజల యొక్క అవసరాలని మీరు మీ స్వార్థ ప్రయోజనాలకి వాడుకుంటున్నారు. కేంద్రీకృత అధికారం కోసం ఒక ఆర్గనైజేషన్కి ఒక సమస్య పట్ల మాట్లాడినప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేయాలి. ఆ పరిష్కారం చేసేటోడు ఎవడో వాళ్ళ మీద ఒత్తిడి తేవాలి, లేదా ఒత్తిడి పెంచడానికి ఏం కార్యక్రమాలు చేయాలో అది చేయాలి. మనకు అది లేదు. కేవలము సమస్య పరిష్కారం కంటే వ్యక్తిగత ప్రచారానికి ఎక్కువ విలువ కనిపిస్తూ ఉన్నది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఒకటే చెప్పగలుగుతున్నా. నిరుద్యోగ నిరసన ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాము. మన లక్ష్యం ఏమిటి అంటే ఉద్యోగాలు అనేటువంటి అంశము ఇలా ఈ ప్రభుత్వ ఎజెండాలో ప్రధానంగా లేదు. అది ఎజెండా మీకు తేవాలి, ఆ పరిష్కారాన్ని కూడగట్టుకోవాలి, పరిష్కారం దిశగా మనం ప్రయత్నం చేయాలి, మనం మాట్లాడాలి అనుకున్నాము. మంచి ప్రోగ్రాము. మనం కొన్ని అందరం కలిసి కొన్ని నిర్ణయాలు, కొన్ని డిమాండ్లు మనం ముందు పెట్టాము. అద్భుతమైన డిమాండ్లు పెట్టాము, అందరికీ ఆమోదయోగ్యంగా పెట్టాము, చర్చించుకున్నాము, తీర్మానం చేసుకున్నాము, పెట్టినాం. అది పరిష్కారం కావాలి కదా. దానికి మనం ఒక ప్రయత్నం చేసినాము. అందులో భాగంగా ఒక ర్యాలీ, నిరసన ర్యాలీ నిర్వహించాలనుకున్నాం. అంతవరకు బాగానే ఉన్నది. దానికి కరపత్రం రాసింది నేనే, వాల్ పోస్టర్ డిజైన్ చేసింది నేనే, పాట రాసింది నేనే, అవన్నీ చేసింది నేనే. నా పరిధిలో నాకు చేతనైన వరకు నేను చేసిన, ఆ లక్ష్యానికి అనుగుణంగా చేసిన. మనం గవర్నమెంట్కి అప్లై చేసినాము పర్మిషన్కి. ఎప్పుడు చేసినాము? మనం అనుకున్నది ఎన్నడో అయితే సరే ఫిబ్రవరి 2 నాడు, 1 నాడు, 2 నాడో దరఖాస్తు చేసినాం. వాళ్ళు సానుకూలంగా ఉన్నారని అనుకున్నాం, ఆశపడ్డాం, ఇస్తారనుకున్నాం. ఇవ్వలేదు. చివరి నిమిషం దాకా ఇవ్వకపోతే పెద్దలు ప్రహ్లాద్ గారి సూచన మేరకే కోర్టులో ఆశ్రయించినాం. కోర్టులో 3 రోజులు డ్రామా జరిగింది. మీకు అందరికీ అవన్నీ వివరాలు తెలుసు. కోర్టు నుంచి వస్తుంది రాదనే విషయం స్పష్టమవుతూ ఉంటే ప్రత్యామ్నాయం ఆలోచించకుండా వత్తాందని మభ్యపెట్టడము. ఈయన అడ్వకేట్ జేఏసీ కన్వీనర్గా ఉన్నాడు, సీనియర్ అడ్వకేట్. కేసు ఎవరు వేయాలి సార్? జేఏసీ తరఫున. ఈ సామాజిక వర్గం వేరే కాబట్టా, బీసీ కాబట్టా ఈయన పనికిరాడా? అనుమతి ఇవ్వడానికి కేవలం అనుమతి, హైకోర్టులో అనుమతి కోరడానికి కూడా ఎక్కడ ఈ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. ఈయన నేపథ్యం ఏంటిది, ఈయన పోరాటం ఏంటిది, ఈయన ఉద్యమ చరిత్ర ఏంటిది? అవమానించుడు కాదా ఇది మనుషుల్ని? ఎవరు కావాలి మీకు? మళ్ళా ఎవరితో వేయించరు? ఎవరిని లేపిర్రు? హైప్ ఎవరికి కేడేసారు? మీ ఎజెండా ఏంటిది? ఎవరిని లేపుతారు మీరు? ప్రజల యొక్క అవసరాలను పనంగా పెట్టి, విద్యార్థుల యొక్క కోరికల్ని పనంగా పెట్టి, వాళ్ళ యొక్క అవసరాలని పనంగా పెట్టి, వాళ్ళ డిమాండ్లను పనంగా పెట్టి ఎవరిని లేపినారు? ఎవరికి ప్రచారం వచ్చింది?
మనం మొత్తం మందిని రోడ్డు మీద రమ్మన్నాం. ఏమన్నాం? గవర్నమెంట్ కోర్టుని ధిక్కరిస్తున్నాము, ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నాము, జరిపి తీరుతాము, ప్రాణాలు పోయినా సరే అన్నాము. ఈ భాష మాట్లాడవచ్చునా మనం? తెలంగాణ వచ్చినాక తెలంగాణలో 1200 మంది అమరులు అయ్యారు. ఆ బాధ నుంచే మనం ఇంకా బయటికి రాలేదు. ఆ బాధగా ఉపశమనం రాలేదు ఇంతవరకు. ఆ త్యాగాల నుంచి ఇంకా మనం బయటికి రాలేదు. మళ్ళీ మన నోటి నుంచి ఏమొస్తున్నది? త్యాగాలు చేయాలి, ప్రాణాలు పోవాలి. ప్రాణాలు పోయినా సరే తీస్తాం. ఎవరి ప్రాణాలు పోవాలి? మీరు ఎవరి ప్రాణాలు పోవాలని కోరుకుంటారు? మీ ఉద్దేశంలో ప్రాణాలు పోవాలి అని చెప్పి రెచ్చగొట్టడం కాదా ఇది? ప్రజల్ని, యువకులని, విద్యార్థులని రెచ్చగొట్టినట్టు కాదా? రెచ్చగొట్టినాము. ఏమైన తర్వాత సుందరయ్య విద్యా కేంద్రం నుంచి ఇందిరా పార్క్ దాకా ర్యాలీ నిర్వహించి తీరుతాము అని శపథం చేసినాము, రెచ్చగొట్టినాము. మనం ఏం చేయాలి సార్? మనం రహస్య విధానంలో పనిచేసిన వాళ్ళమే కదా. ఉద్యమంలో అనేక సందర్భాలలో ఏ టైంకు ఎక్కడ కలవాలి, ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి, ఇవన్నీ మనం పాటించిన వాళ్ళమే కదా. ఈ అనుభవాలు మనకు ఉన్నాయి కదా. మనం ఇంట్లో ఎందుకున్నాం సార్? నేను అడుగుతున్నా. మన ఇంట్లో ఎందుకున్నాము? ప్రజలందరినీ రోడ్డు మీదకి రమ్మని, యువకులందరినీ రోడ్డు మీదకి రమ్మని, ఏమైనా ప్రాణాలు చేసి వీర విప్లవకారుల యొక్క పోజులు కొట్టి విద్యార్థులను రోడ్ల మీదకి రమ్మంటే 21 తారీఖు నుంచే చాలామంది, వేలాది మంది విద్యార్థులు సప్పో చేసి కష్టపడి నష్టపడి ఒక ఆశ, ఒక డిమాండు ప్రభుత్వం దృష్టికి వస్తుంది, ఒత్తిడి పెరుగుతుంది అనే ఆశ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. మనం ఎక్కడ ఉండాలి సార్? మనం ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడి నుంచి ర్యాలీ అవుతున్నామో ఆడికి పోయి ప్రయత్నం చేసినామా? మనం పోకపోగా మొత్తం నాయకత్వాన్ని మన చుట్టూ కూర్చోబెట్టుకొని నడింట్లో కూర్చుండి తలుపులు పెట్టుకొని తాళాలు వేసుకొని పోలీసులు వస్తారని తెలియదా సార్ మనకు? అంత జ్ఞానం లేదా మనకు? ఈ ఉద్యమం అంత జ్ఞానం ఇవ్వలేదా మనకు? అంత ముందు చూపు ఇవ్వలేదా మనకి? ఈ ఉద్యమం మనం నాయకత్వం వహించినట్టున్నాం కదా. అంత ముందు చూపు లేదా మనకు? ఎందుకు ఇంట్లో ఉన్నాం మనం? వ్యక్తి ప్రచారం మాత్రమే కేంద్రంగా ఆలోచిస్తున్నాం. ప్రజలు కేంద్రంగా అని మాట్లాడుతున్నాం ప్రతిసారి మనం. ప్రజలు కేంద్రంగా ఎక్కడ సార్? ప్రజలు కేంద్రంగా అని నిజంగానే నువ్వు ఆచరణలో మాట్లాడదలుచుకుంటే ప్రజల్లో పోయి ఉండాలి. నువ్వు ఇంట్లో ఉండడం కాదు, ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో లేవు, ఇంట్లో ఉన్నాము. పోలీసులు వస్తే తలుపు తీయాలని తెలియదా? అరెస్ట్ చేస్తారని తెలియదా? భయం ఎందుకు? అరెస్ట్ అవుతారు. ఉద్యమకారులు అరెస్ట్ కాకపోతే ఇంకేమవుతారు? అరెస్ట్ కావాలి, తీసుకుపోతారు, ఇంకో పోలీస్ స్టేషన్లు వేస్తారు. మమ్మల్ని కొంచెం రఫ్గా చూస్తారు, మిమ్మల్ని కొంచెం మర్యాదగా చూస్తారు కావచ్చు. మీకున్న సామాజిక విలువ వల్ల, సామాజిక నేపథ్యం వల్ల కావచ్చు. మాకు సామాజికత్వం కొంత తక్కువ ఉన్నదేమో, మమ్మల్ని ఇంకా రఫ్గా డీల్ చేస్తారు కావచ్చు. మేము దానికి వివరిస్తలేము, బాధపడతలేము. కానీ మన ప్రవర్తన పరిష్కారం అనేది ఇప్పుడు మనం నోటీస్ ఇవ్వగానే ప్రభుత్వము ఒక 10,400 చిల్లర కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాన్ని ఇచ్చింది. 8,000 సంబంధించిన గురుకుల విద్యాలయాల నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే మన డిమాండ్ వల్ల, మన ఒత్తిడి వల్ల ప్రభుత్వంలో కదలిక వచ్చింది, స్పందన వచ్చిందని మనం గ్రహించినాం కదా. మన డిమాండ్, మన ఆర్గ్యుమెంట్ ఏంటంటే కోర్టు ఇవ్వలేదు అనుమతి, ఇంకోరు ఇవ్వలేదు అనుమతి, వాళ్ళందరినీ ధిక్కరించి మనం సాధించేది ఏమిటి? ఫలానా కాడ పెట్టుకో అన్నారు. విద్యార్థులంతా రెడీ అయ్యి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆడ పెట్టుకొని 10,000 మందినో 5,000 మందినో కూర్చోబెట్టుకొని మీడియాను పిలుచుకొని మనము ఒక మార్గం ఉండేది పెట్టుకొని మన డిమాండ్లన్నింటినీ కూడా ప్రపంచానికి చెప్పే అవకాశం ఉండే. మొత్తము మనం పెట్టే డిమాండ్లన్నీ పక్కకు పోయినాయి. ఆయన అరెస్ట్ చేయాలా ప్రధానమైంది, అరెస్ట్ ప్రధానమైంది, ఆయన ఇల్లు ప్రధానమైంది, ఆయన ప్రచారం ప్రధానమైంది తప్ప సమస్య గురించి ఏమని నిజాయితీ మీది? ఏం నిజాయితీ? నిరుద్యోగ ఉద్యోగాలు రావాలన్నా ఏం ఉన్నాయా? 10,000 8,000ది రద్దు అయిపోయింది. మనం ఇంకా బాగా డిమాండ్ చేసి ఉంటే మేము కోర్టును గౌరవిస్తున్నాము, ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాము, నాకు సమస్య పరిష్కారం ముఖ్యము, ప్రభుత్వం ముందుకు రావాలి, ఇంకో 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మేము రద్దు చేసుకుంటామని ఎందుకనలేదు మనం అనే అవకాశం ఉండే కదా. ఆ ఆలోచన మనకి ఎందుకు రాలేదు? కాబట్టి ఇదంతా కూడా కేంద్రీకృత అధికారం వల్ల, వ్యక్తిగత ప్రయోజనాల వల్ల, వ్యక్తిగత ప్రచారం కోసం మాత్రమే చేస్తున్న డ్రామా. ఇది నిరుద్యోగులు గ్రహించాలని కోరుతా ఉన్నాం. ఇది జరిగింది వాస్తవము, ఇది గ్రహించాలి. వాళ్ళ నిరుద్యోగుల నోట్లో మంటు కొట్టావు నువ్వు. మన విధానం, తప్పుడు విధానం, మన స్వార్థం వల్ల నిరుద్యోగుల నోట్లో మట్టి పడ్డది. ఇవాళ ఉన్నది రద్దు అయిపోయింది, ఏమవుతుందో తెలియదు. ఏం సాధించినాం మనం ఇంత కష్టపడి? అంటే ప్రచారం సాధించినాము, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దాకా మన గురించి మాట్లాడుతూ ఉన్నారు, నిర్బంధం గురించి మాట్లాడుతూ ఉన్నారు, దాని నేపథ్యం గురించి మాట్లాడుతున్నారు. అంటే దేనికోసము? నిరుద్యోగుల కోసం మాట్లాడతారు ఎవరు? ఇప్పుడు ప్రధానమైనది ఏమైంది? చర్చ
నిరుద్యోగ సమస్య చర్చ పక్కకు పోయింది, జేఏసీ డిమాండ్లు పక్కకు పోయినాయి, నిర్బంధం గురించి ప్రధానమైంది. అంటే ప్రజలు కేంద్రంగా మాట్లాడిన మనము వ్యక్తి కేంద్రంగా ఎప్పుడు మారినాం సార్? హిడెన్ ఎజెండా లేదు అంటే ఎట్లా? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వ్యక్తి కేంద్రంగా మారుతున్నటువంటి విషయాలను కూడా మనం గమనించవలసి ఉన్నది. తర్వాత రాజకీయ పార్టీల గురించి ఆల్రెడీ చెప్పిన మీకు బాగా లేట్ అవుతున్నట్టున్నది. నిర్మాణ లోపాలు కూడా మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఏ సంఘానికైనా ఏ సంస్థకైనా మీ అనుభవాలలో ఇద్దరు కన్వీనర్లు ఉండే వ్యవస్థలను చూసినరా? ఏ సంఘానికైనా పని విధానంలో ఇద్దరు చైర్మన్లో ఇద్దరు కన్వీనర్లో ఉంటారా? ఆ వ్యవస్థ ఉందా ఇప్పటిదాకా? అమల్లో ఎక్కడైనా ఉందా? ఒక టీజేఎస్కి ఎందుకు వచ్చింది సార్? దానికి గూఢార్థం ఏంటిది? అంటే ఒకరిని పంపే ప్రయత్నమే కదా ఇంకోని పెట్టడం. ఒకరిని పంపే ప్రయత్నంలో ముందే కుట్రపూరితంగా నిర్ణయానికి వచ్చి అప్పుడు తీర్మానాలు చేసుకోవాలి. ఇవాళ జరిగిన తీర్మానము, నిన్న అనౌన్స్ చేసిన తీర్మానము ఎప్పుడు జరిగింది అంటే ఈ ఇద్దరు కన్వీనర్లు ఎట్లకంటే ముందే జరిగింది. అందులో బాగా ఈ తీర్మానాన్ని నిన్న అమలు చేశారు. గతంలో మీ కుట్రని నిన్న అమలు చేశారు. దానికోసం వెయిట్ చేస్తున్నారు, అవకాశం కోసము. మేము ముగ్గురం కలిసి ఉత్తరం రావడం అనేది ఒక అవకాశం అయింది వాళ్ళకి. అప్పుడు ఒకళ్ళు తీసేస్తే కన్వీనర్ పోస్ట్కు సంబంధం లేదు. ఇద్దరు కన్వీనర్ పెట్టాలనే తీర్మానం ఏమైనా అయిందా? చర్చ ఏమన్నా అయిందా? ఎవరు నిర్ణయించారు దాన్ని? ఎప్పుడు నిర్ణయించారు? ఏఏసీ స్టీరింగ్ కమిటీలో నిర్ణయం అయిందా? చర్చ జరిగిందా? తీర్మానం అయిందా? కాలేదు. అప్పటిదాకా సమన్వయకర్త, కోఆర్డినేటర్ నేను పనిచేసిన, నేను నిర్వహించిన బాధ్యత అది ఉంది కదా. ఎందుకు పెట్టలే ఎవరిని? ఆ పోస్టర్ రద్దు అయింది. ఎందుకు రద్దు అయింది? ఎవరు రద్దు చేశారు? ఇది కాదా నియంతృత్వ వైఖరి? ఇది కాదా అప్రసామికం? ఇది కాదా ఏకపక్షం? అందుకని మీరు ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తున్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. జేఏసీ నిర్మాణంలో విద్యార్థుల పాత్రను పెంచాలని చెప్పి మొదటి నుంచి అంటున్నాం మేము. ఇవాళకి విద్యార్థి సంఘాలు లేవు. అందులో మొన్న నిరుద్యోగ ర్యాలీకి బతిలాడో బామాలో ఒకరో ఇద్దరు కష్టపడి వాళ్ళ తీసుకున్నారు. వాళ్ళలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు ఆ విషయాలు. ఇవాళ లేరు, మహిళలు లేరు. మొన్నటిదాకా మహిళలు లేరు, అసలు కన్వీనర్ లేడు 3.5 ఏళ్ళ నుంచి వెళ్ళి. ఎందుకు లేడు? ఒక్కడే ఉన్నాడు. తెలంగాణ వచ్చిన కాంచెలు ఇప్పటిదాకా కన్వీనర్ లేడు. మొన్ననే వచ్చినాం మేము. వచ్చిన ఇద్దరు వచ్చారు, కన్వీనర్ లేడు. ఆదివాసులు ఇవాటికి లేరు. అలా వేరీ 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 ఎవడైతే మనకు బానిసలాగా ఉంటాడు, ఎవరైతే మాకు అనుకూలంగా ఉంటారు, ఎవరైతే ప్రశ్నించాడు, ఎవరైతే అనిమని ఉంటాడు అని వెతికి 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 సంఘం ఉన్నదా లేదా? ఇది సంఘాల కలయిక. ఏదైనా సంఘానికి బాధ్యత వహించే వాళ్ళు మనం పిలుచుకోవాలి. సంఘం తరఫున వాడు బాధ్యత. ఆ సంఘం నుంచి ఎవరు రావనో ఆ సంఘమే నిర్ణయించాలి. అది కూడా ఈయన నిర్ణయిస్తాడు. ఇది నియంతృత్వ ధోరణికి తార్కాణం. కాబట్టి ఈ అంశాలన్నిటి కూడా మేము ఇప్పటికే గౌరవ కోదండరామ్ గారికి 1 మార్చి నాడు మేము విషయాలు స్పష్టంగా అంతర్గతంగా మాట్లాడుకోవాలన్నారు, రాసినాం. రాస్తే దానికి జవాబు లేదు. మేమేమన్నామంటే లాస్ట్కి మేమేం మాట్లాడినామంటే చర్చించుకుందాము, ఇంటర్గా మాట్లాడుకుందాము, దీని గురించి మాట్లాడదాం సార్, ఈ అనుమానాలు మాకు ఉన్నాయి అని అంటే మీ పెద్దగా ఏమి రాయలేరు. 2 అంశాలు రాసినాము. ఇది రాజకీయ పార్టీనా లేకపోతే ప్రజాసంఘమా? సామాజిక న్యాయమని తీర్మానం చేసుకున్నాం కదా, అది ఏమైంది? 2 విషయాలే రాసినాము. ఇప్పుడు మాట్లాడిన విషయాలు ఇంకో ఏమి రాయలేము. అలా ఇది మాట్లాడదామంటే మాట్లాడకుండా, మాట్లాడే అవకాశం లేకుండా, ఇది ప్రజాస్వామ్యం. ఇది మాట్లాడమని చెప్తే 6 రోజులైంది, 7 రోజులైంది, 6 తారీఖు దాకా మాట్లాడలేదు. అందుకని ఇది మాట్లాడేటట్టు లేరు అని మీ నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మేము జిల్లాల వాళ్ళతో మాట్లాడినాము. అయ్యా మీ అభిప్రాయం ఏంది? మీకు ఇట్లా రాసినాము, పేపర్లలో వచ్చింది, అది లీక్ అయింది, ఎవరు చేసారో అది వాళ్ళ విద్యతే, ఎందుకు చేసారో వాళ్ళ విద్యతే, కానీ ఇట్లా అన్నాము, మరి మీరేమంటారు అని చెప్పి మాట్లాడితే చాలామంది 14 జిల్లాల వాళ్ళు మేము బహిరంగంగా మాట్లాడతామంటే ఎక్కడికెక్కడ మాట్లాడడం కంటే మీరు కూడా ఉమ్మడిగా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని మాట్లాడదాము, ఏం చేద్దామని నిర్ణయించుకుందామని పిలిస్తే మొన్న 6 తారీఖు నాడు హోటల్ అశోకాలో ప్రైవేట్గా కూర్చుని అందరం కలిసి
11 జిల్లాల నుంచి వెళ్ళి దాదాపు 37 మంది హాజరైతే అందులో 22 మంది జిల్లాల రాష్ట్ర స్థానిక బాధ్యులు హాజరైనారు. 22 మంది కలిసి ఇట్లా కాదు, మనం అంతర్గతంగా లేఖ రాస్తే వాళ్ళు బహిర్గతం చేసిండు కాబట్టి మనమే బహిర్గతంగా లేఖ రాద్దామని చెప్పి అందులో వాళ్ళు సంతకాలు పెట్టి మొత్తం ఒక్కొక్కరి అభిప్రాయాన్ని వీడియోలు తీసినాము. నా సెల్ ఫోన్లలో వీడియోలు ఉన్నాయి. ఒక్కొక్కరి అభిప్రాయం ఏందో మేము తర్వాత రిలీజ్ చేస్తాం, దాని ఒక బులెటిన్ చేస్తాం. వాళ్ళ అభిప్రాయాలు జిల్లాలో ఉన్నటువంటి జేఏసీ బాధ్యుల యొక్క అనుభవాలు ఏంటిది, అభిప్రాయాలు ఏంటిది, మేము వాటిని కూడా ఒక నివేదికలాగా తయారు చేసి వీడియో మ్యాగజైన్ లాగా తప్పకుండా రిలీజ్ చేస్తాం. మేము సాటి మాటికి కూర్చుండి ఎవరు కూర్చున్నారో తెలియకుండా మన సహాయకులు కూడా స్టీరింగ్ కమిటీలో ఉండి కోర్ కమిటీలో ఉండి ఎవరు పడితే వాళ్ళే కోర్ కమిటీలో కూర్చోవడం, ఎవరు కూర్చుంటారో ఎందుకు కూర్చుంటారో అది ఏం కమిటీ ఆడతాం. కానీ మీటింగులు ఎవరు వచ్చారో రహస్యమే, ఏం జరుగుతుందో రహస్యమే. తీర్మానాలు కూడా ప్రతిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం, ప్రెస్లో రానియకుండా నిర్బంధంగా రానియకుండా వాళ్ళకు స్పష్టంగా ఇది ప్రజాసంఘము. ప్రజాసంఘంలో రహస్యాలే ఉంటాయి సార్. రాజకీయ పార్టీలో రహస్యాలు ఉంటాయి, ప్రజాసంఘంలో రహస్యాలు బహిరంగంగా ఉండాలి. బహిరంగంగా ఉండాలి రాజకీయాలు. నిర్మాణం రహస్యంగా ఉండాలి ప్రజాసంఘాన్ని. నిర్మాణం రహస్యంగా ఉండాలి, రాజకీయాలు బహిరంగంగా ఉండాలి ప్రజాసంఘాన్ని. కనీస సూత్రం అది. విప్లవ పార్టీలకు చెప్తున్నా, ఆడికే వస్తున్నా. మేము మాట్లాడుతున్నది ఈ విషయాల మీద చర్చ చేయాలన్నాము. మమ్మల్ని సస్పెండ్ చేయడం అనేది మేము పెద్ద లెక్కలోకి తీసుకుంటలేము. కాకపోతే ఈ అంశాలన్నింటినీ కూడా చర్చకు పెట్టాలని మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. చర్చకు పిలువమనే మేము కోరినాము. చర్చకు పిలువమని కోరితే సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. ఇక మీరే చెప్పాలి చర్చ ఉన్నదా లేదా, ఆస్కారం ఉందా లేదా. మేము ఇవాళ మా సస్పెండ్కు దారితీసిన పరిస్థితులను బహిరంగం చేయడానికి ఈ మీటింగ్ పెట్టాము. తప్పకుండా జిల్లాల నుంచి కూడా వాళ్ళ రియాక్షన్స్ ఇవాళ నుంచి మా సస్పెన్షన్ మీద రియాక్షన్స్ వాళ్ళు వ్యక్తం చేస్తారు, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు, వాళ్ళ పద్ధతులలో వాళ్ళకు వీలున్న మార్గాలలో వ్యక్తం చేస్తారు. తర్వాత మేము అందరం కలిసి ఒక మీటింగు కాల్ఫర్ చేస్తాం. మీటింగ్లో భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది తప్పనిసరిగా ఒక కార్యాచరణను ప్రకటిస్తాం. సంబంధాలు ఉన్నాయి అంటలేము. మీరు వీళ్ళని కలవడం వల్ల సమాజంలో చర్చ జరుగుతున్నది ఆ అంశం మీద. దానికి మనం సమాధానం చెప్పాలి. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మనకు ఉంది అంటున్నాం. ఏ ప్రశ్న అండి? చర్చ ఉంది. ప్రజలకు ప్రజలందరికీ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ప్రతిరోజు అవకాశాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. వాళ్ళ నాయకుల ద్వారానో వాళ్ళ సంబంధికుల ద్వారానో పరిచయాల ద్వారానో మాత్రమే అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయం అంటే అందరూ చెప్పిరా, మనకేమైనా ఓట్లేసి చెప్పలేదు కదా. అంటే దానికి ఒక వ్యవస్థలో ఒక సైకిల్ ఉంటుంది. అదే చెప్పినాం కదా, మా వెనకాల ప్రభుత్వం నడిపించింది అంటే మీ వెనకాల ఉండి ఇవన్నీ ఎవరు నడిపిస్తారని అడుగుతున్నాం మేము. అది ఇప్పటిదాకా అడుగుతా, అది కూడా మనం బాధపడ్డాం కదా. అసలు జేఏసీ నకిలీ జేఏసీ లేదు సార్. జేఏసీ ఒక పౌర సంస్థ. ఇలా అసలు నకిలీ అనేది అది చర్చ కాదు. ప్లాట్ఫారం ఉంటుంది సార్, ప్లాట్ఫారం ఉంటుంది. ఏముంటుంది అనేది మేము చెప్తే కదా. మా అందరం ఇప్పుడు ఇవాళ ఒక నిర్ణయం వచ్చింది సార్. అక్కడ నుంచి ఒక రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ మేము అడిగిన దానికి రెస్పాన్స్ ఎట్లొచ్చింది? ఒక సస్పెన్షన్ రూపంలో వచ్చింది. మాకు జవాబు రాలేదు ఇంకా. సో మేము జవాబు వచ్చేదాకా మేము మా ప్రశ్నను కాపాడుకుంటాం. మాకు సరైన జవాబు వచ్చేదాకా మా ప్రశ్న కొనసాగుతుంది. ఏ రూపంలో కొనసాగుతుంది, ఎక్కడ దాకా పోతుంది, ఎట్లా పోతుంది అనేది మేము అందరం కూర్చొని ఏం వీలవుతుంది, మనకు జిల్లాల వాళ్ళకు ఏం వీలవుతుంది, మా నుంచి ఏమవుతుంది అని మేము విధి విధానాలు మాట్లాడుకుంటే బాగుంటుంది.
అందుకే మేము గౌరవంగా ఫీల్ అవుతున్నాం. నేను ముందే అన్నాను, ఇవాళ వాళ్ళు ప్రకటించిన సస్పెన్షన్ అనే అంశం ఇవాళ మేము గౌరవంగా రిసీవ్ చేసుకుంటున్నాం. కాకపోతే అర్థం లేదు, వాళ్ళ అమాయకత్వాన్ని ఇలా వాళ్ళంతా వాళ్ళే బయటపడరు కాబట్టి మేము సంతోషిస్తున్నాం. ఒక్క నిమిషం, మా లేపిన ప్రశ్న అంతర్గతంగా మేము జేఏసీని కాపాడుకుందామని, జేఏసీ ఏ విలువల కోసం అవుతుందో ఆ విలువలు అత్యున్నతంగా తీసుకుపోదామని. కాకపోతే ఆ విజ్ఞత కోదండరాం గారికి వదిలేస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్న చర్చకు సిద్ధమని మీరు అడిగిన కాబట్టి చెప్తున్నాము. మీ ఎట్లాగో జేఏసీ అంశాలు ఒక 2-3 వ్యక్తులే కావు, తెలంగాణ సమాజానికి సంబంధించినవి కాబట్టి మీ ప్రెస్ మిత్రుల సాక్ష్యంగా వాళ్ళు ఉండండి, వాళ్ళ స్టీరింగ్ కమిటీ ఉండండి. మేము బహిరంగంగా వచ్చిన జేఏసీ యాక్టివిస్టులు మొదటి నుంచి ఉన్న వాళ్ళం ఉన్నాం. చర్చకు మేము సిద్ధం. ప్రతిబింబించే విధంగా మా కార్యాచరణ పెట్టుకుంటాం. మేము ఏ ప్రశ్న అయితే ఇందులో ఏమైతున్నామో ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికేటువంటి ప్రయత్నాలలో భాగంగా మా కార్యాచరణ పెట్టుకుంటాం. అది అందరం మాట్లాడి నేను ఒక్కరిని చెప్పడానికి లేదు కదా. అందరం తప్పకుండా ఏం చేయాలని రూపం అయితే రావాలి. రూపం లేకుండా రాములు గారు చెప్పినట్టు రూపం లేకుండా అది జరగదు. అనుకూలం వ్యతిరేకత అది ఇష్యూ కాదు అన్నా. మేము చెప్పలేదు, మేము అట్లా ఇవన్నీ చర్చించుకోవడానికి మేము అందరం కలుసుకోవాలి. ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి, ఇవాళ మా అభిప్రాయాలు మాట్లాడినాము. ఇవన్నీ కూడా మా కింది స్థాయికి ఆర్డర్ దాకా అందరికీ జేఏసీ శ్రేణులు పోతుంది. మేము జేఏసీ శ్రేణులు కూడా ఏం కోరుతున్నామంటే ఇవన్నీ వాస్తవాలు మేము దగ్గర నుంచి చూసినాము. మీరు వీటిని ఇప్పుడు మా ద్వారా కొన్ని వింటున్నారు, వాటి నుంచి కొన్ని వింటున్నారు. మీరు ఒక నిర్ణయానికి రండి. మీరు నిర్ణయానికి వచ్చి ఏది నిజమని ఏది వాస్తవం అని నమ్ముతారో దాని ప్రకారంగా మీరు వివరించండి, స్పందించండి. వాళ్ళని కలుపుకొని మేము మాట్లాడతాం. అది చర్చ కాదు కదా. మా బాధ మేము ఏ పరిస్థితుల్లో జేఏసీ అంశాలు చర్చకు పెట్టినామో ఆ అంశాలు లేకుండా రహస్యంగా 2-3 కూర్చొని మమ్మల్ని సస్పెండ్ చేసినామని వాళ్ళు మమ్మల్ని అవమానించడం అనుకుంటున్నారు. తెలంగాణ సమాజం ముందు అవమానించుకుంటున్నామని వాళ్ళు ఫీల్ అయి నవ్వుతున్నారు. కానీ మేము ఆ అంశాన్ని ఒక శాస్త్రీయబద్ధంగానే జవాబు చెప్పదలుచుకున్నాం. ఇంకా వచ్చి 1,00,000 ప్రశ్నలకు చెప్తాం. కానీ ఇది టైం కాదు, ఈ సందర్భం కాదు. ఒకటి మాత్రం నిజం, ముఖ్యమంత్రి కోరిక తప్పేం లేదు. కాకపోతే రాజ్యాంగబద్ధంగా పార్టీలు పెట్టాలి. అంతేకాక వేరు పార్టీలతో వ్యక్తులతో కలవడం ఇదంతా అందరు చూస్తున్న విషయాలే. ఇవాళ నువ్వు ఇలా తమ్మినేనితోటి వేదికలు పంచుకుంటున్నావు అంటే, రహస్యంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే అన్నిటికీ జవాబులు వస్తాయి. కాబట్టి ఆ క్రమంలో వచ్చిన పదాలు అంతే, కొంత పొయిటిక్గా కొంత రిథమెటిక్గా ఉంటుందని చెప్తాం. అవసరం పడ్డప్పుడు అన్నీ మాట్లాడతాం. మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.